నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాకు ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, కట్టుకున్నవాడు కూడా ఎవరో మాటలు విని నన్ను దూరంగా పెడుతున్నాడు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. 6 years నుంచి చాలా టార్చర్, టాక్సిక్స్ రిలేషన్షిప్. యాక్చువల్గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం. 8 yearsలో ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం. చీట్ చేస్తాడు, నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు, ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం. నేను కూడా వదిలేసేదాన్ని. మీరే క్యారింగ్ ఏంటప్పుడు అది ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యారమ్మా? ఎప్పుడు నీకు డ్రెస్లోనే చూసినా నేను, నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా, ఒకసారి చూస్తా అన్నాడు. సరే అన్నా, సరే అని కట్టుకొని వచ్చిన ఆ రూమ్ తీసుకొచ్చిన తర్వాత బుర్కా ఉంటుంది కదేమో తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామని అది అయిపోయింది. శారీ కట్టుకొని రా అంటే ఒక రూమ్ కి శారీ కట్టుకొని ఎందుకు వెళ్తావమ్మా? శారీ కట్టుకొని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు, లేదా ఏదైనా పార్కో షికారుకో సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు. మీరు హైదరాబాద్ అమ్మాయి, మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా. రూమ్ కి పిలిచాడు అంటే ఏం చేస్తారు? రూమ్కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి కానీ ఏ వ్యక్తితో అయితే కనుక ఈరోజు నీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తితో అప్పుడు నేను అలా కమిట్ అవ్వకుండా ఉండుంటే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇప్పటికీ నువ్వు యు ఆర్ షీల్డింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ షీల్డ్ ఇట్. అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీయా డేట్ మిస్ అవ్వడమా అనేది సెన్స్ అయితే ఉంటుందిగా. మీరు ఒక కొలీగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫర్మ్ అయినట్టేగా. ఎలా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? డిమాండ్ చేసింటున్నారు వాళ్ళు ఫుల్. ఎంత? 20 లక్షలు అడిగిండ్రు మేడం. ఏముందని 20 లక్షలు అడుగుతారు? పరువు కోసమే ఇట్లా చచ్చిపోతున్నా సార్ నేను. డిమాండ్ చేసినారు వాళ్ళు. ఇతనేమో ఇట్లా అంతే, ఇట్లానే మేడం. వాళ్ళు కొట్టుకొని సావని, గొడవలు పడని, ఇట్లానే. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒక రోజు ఏం చేస్తున్నానంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాను. ఏంటి ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th month ఉండే మేడం. నువ్వు చచ్చిపోదామని అటెంప్ట్ చేసావా, అతను అన్న మాటని ప్రూవ్ చేయటం గురించి చేసావమ్మా? నేను ఎవరిని చెప్పుకోలేని బాధ, ఏం చేయాలని చేసుకున్నాను. అతను ఇంట్లో ఉండగానే డోర్ తీసి ఓపెన్ చేసి హ్యాంగ్ చేసుకున్నా. ఇంత టార్చర్ పెడుతున్నా కదా, ఒక్కసారి నన్ను చంపేయి, నువ్వు కళ్ళతో చూడన్నా. నేను అదంతా కట్టుకునేంత వరకు అతను వెయిట్ చేశాడా? అవన్నీ కట్టుకునే వరకు వెయిట్ చేశాడా? డ్రామా చేస్తున్నాడు అని నేను అన్నాడు మేడం. రికార్డింగ్ పెట్టి ఊరుకున్నాడు. అంతా చేస్తుంటే చూస్తున్నాడు. నువ్వు డ్రామాలు చేస్తాలే, నన్ను వదిలేసి ఎక్కడ పోతావు. ఏ తల్లైనా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకుని 6 నెలలు బిడ్డను పెట్టుకుని ఇలాంటి బతుకు ఇట్లా చేసుకొని నాకు ఎట్లా ఉంటది మేడం? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, అసలు ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అలాగే రండి. నమస్తే. 6 years నుంచి చాలా టార్చర్, టాక్సిక్స్ రిలేషన్షిప్. యాక్చువల్గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. నాది. సో మీరు హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఏ ఇష్యూ గురించి వచ్చారు? ఇప్పుడు మీ హస్బెండ్ గురించి, ఇంకా మొత్తం ఇన్లాస్ గురించి మేడం. హస్బెండ్ గురించి, ఇన్లాస్ గురించి. ఇదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్, పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 8 years లవ్ మేడం. 2018లో మ్యారేజ్ అయింది మేడం. నాకన్నా 5-6 years ఏజ్ ఎక్కువ అతనికి. అప్పుడు మీ వయసు ఎంత, మీ వారి వయసు ఎంత? 18. మా మమ్మీ వాళ్ళేమో ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు. మేము సిమిలర్, అన్ని క్వాలిటీస్ అవి అన్ని సిమిలర్ అన్ని చూసుకున్నా. అంటే ఫ్రెండ్షిప్ లాగానే మాట్లాడుకునే వాళ్ళం. జస్ట్ ఫ్రెండ్స్ లాగే. అతను ఏం చేసిండంటే ఒకసారి చెల్లెలు పెళ్ళి ఉండే మేడం.
చెల్లెలు పెళ్ళి ఉంటే నాకు కూడా ఇన్వైట్ చేసిండు, మొత్తం స్టాఫ్తోనే వాళ్ళ ఇంటికి పోయినాం మేము. అంతా నాకు పెళ్ళి అవుతుంది, నేను అతనితో ఇక్కడ ఉంటాను అంత మైండ్ సెట్. నాకు నార్మల్ గా ఇప్పుడు కొలిగ్ ని పిలిచినట్టుగా పిలిచారు, మీరు ఇప్పుడు ఫంక్షన్ నేను సిటీలో ఉన్నాను, సిటీ మొత్తం చూస్తాను, ఒక ఊరు పల్లెటూరు ఎట్లా ఉంటది, ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటది. అసలు పెళ్ళి కానీ పోయినాం కానీ మేము మా స్టాఫ్ తో వేరే చుట్టుపక్కన ఎట్లా ఉంటది అది అక్కడ బిజీగా ఉన్నాం మేము. ఇతను ఆ పెళ్లి తర్వాత ఆ పెళ్లి నైట్ అక్కడ స్టే చేయలేదు మేడం నేను. అందరు వెళ్ళిపోయినరు, హైదరాబాద్ రిటర్న్ వచ్చేసిండు. ఏ ఇయర్ అమ్మా ఇదంతా మీరు చెప్తున్నది? ఏ ఇయర్? ఇది 2012 మేడం. 12 ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, పరిచయం స్టార్ట్ అయింది అప్పుడు 2012. సిమిలర్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయని నేను జస్ట్ ఫ్రెండ్షిప్ చేశాము, లైక్ కూడా చేసుకున్నాము. అతను నాకు లైక్ మేడం 8 years లో ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం. చీట్ చేస్తాడు, నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు, ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని. అంటే నీతోనే అంత ఫ్రీగా మాట్లాడేవాడా ఇంకా మిగతా వాళ్ళతో కూడా? లేదు మేడం, లేదు. ఓన్లీ నీతోనే నాతోనే మాట్లాడేవారు. నమ్మకం వచ్చింది నీకు? నమ్మకం అంటే అతను ప్రపోజ్ చేసిండు మేడం. మా మధ్యలో ఒక బాండ్ అని నేను ఏమన్నానంటే, నేను సిటీ అమ్మాయిని, పల్లెటూరులో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కష్టం. ఫస్ట్ మీ పేరెంట్స్ ఒపీనియన్ అక్కడ తెలుసుకో, ఒక సిటీ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా. హైదరాబాద్ అమ్మాయిని హైదరాబాద్. వాళ్ళు ఏ ఊరు అన్నారు? వాది ఆంధ్ర మేడం, పల్లెటూరు మేడం. ఇప్పుడు అతని జాబ్ ఇక్కడే కదా? అతను 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడని నువ్వు ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు ఈ సమస్య అదే వచ్చింది మేడం. ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి మా మధ్యలో. నేను ఏమన్నానంటే, అక్కడ మనకు ఫ్యూచర్ లేదు. అవును, అంత సెటిల్మెంటే ఇక్కడ కదా. ప్లానింగ్ అన్ని కరెక్ట్ గానే పోయినాయి మేడం. కొంచెం ఇట్లా చేసుకుందాం ఒకవేళ పెళ్లి అయిన తర్వాత ఒక ప్లాన్ ఉండే మేడం. ఇప్పుడు ఫ్యామిలీ ఇంటర్ అయిన తర్వాత అన్ని ఉల్టా అయిపోయినాయి కదమ్మా. 12 నుంచి 20 వరకు మీ లవ్ స్టోరీ అయినా? 20 కాదు, 2017. 18 లో మ్యారేజ్ అయిపోయింది. 18 లో మ్యారేజ్ అయింది, July 1st కి నా మ్యారేజ్ అయింది. ఇప్పుడే మీరు లవ్ చేసుకుంటున్నప్పుడే ప్లాన్ చేసుకున్నారా? హైదరాబాద్ లో ఈ వయసు వరకు ఉందో, ఇంత సేవింగ్ చేసుకుందాం, ఇంత సంపాదిద్దాం అన్నది ప్లాన్ చేసుకున్నారా? కెరియర్ ప్లానింగ్ ఉందా? లేదు సార్, అసలు ఊరు పేరే రాలేదు సార్. పేరెంట్స్ ని కూడా ఒప్పించి తీసుకొచ్చినాడు సార్ మా పేరెంట్స్ దగ్గర. ఇక్కడే ఉంటాము, ఎందుకంటే అతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉంది. అతనికి బ్యాక్లాగ్స్ ఉండే చాలా, ఎందుకంటే జాబ్ లో ఉండడం అట్లా. ఇక్కడ ఏం ప్రాబ్లం జరిగిందంటే, మా ఇంట్లో చెప్పిన తర్వాత ఎంక్వైరీ అని ఉంటది కదా మేడం, వాళ్ళు మా పేరెంట్స్ చేసిండ్రు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని వచ్చింది, వచ్చి చెప్పిండ్రు మేడం. అంటే ఏం బాగా ఫైనాన్షియల్ గా బాగాలేదా? ఫైనాన్షియల్ కాదు మేడం, మంచి అంటే నా హస్బెండ్ ఉన్నారు కదా, ఫాదర్ ఇన్ లా, అతనికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అట్లా ఉంది. మంచి ఫ్యామిలీ లేదు, చెల్లెలు బాగాలేదు. ఎవరి గురించి ఎంక్వైరీ చేశారమ్మా? నాకు అర్థం కాలేదు. మా డాడీ. మీ డాడీ ఎవరి గురించి ఎంక్వైరీ చేశారు? మా ఇంట్లో చెప్పినా సార్, నేను చెప్పాక మా ఇంట్లో చెప్పిన తర్వాత ఇతనేమో మా డాడీకి తెలుసు, మా తాత అంటే మా మమ్మీ ఫాదర్ హాస్పిటలైజ్డ్ ఉండే. అప్పుడు ఇతను కొంచెం క్లోజ్ అయిండు మా ఫ్యామిలీ మెంబర్స్ తో, హెల్ప్ చేయడం అట్లా అందరు చూసినారు, మా పిన్ని వాళ్ళు. ఓకే, అంటే మీ తాతయ్య గారికి బాగాలేనప్పుడు మీ వారు ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయారు. ఇతని గురించి ఏం అనుమానం లేకుండా ఇంట్లో మీ మ్యారేజ్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో మీ హస్బెండ్ సైడ్ వాళ్ళకి కనుక్కోవడానికి వెళ్ళారు, అంతే? కనుక్కోవడానికి వెళ్తే ఇట్లా వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మేము చేయము, నీ ఫ్యూచర్ బాగుండదు. మీ నాన్న వద్దన్నారా? మా డాడీ వద్దు అంటే మొండితనం మేడం, నేను వినలే. అప్పటికి మీ లవ్ స్టోరీ ఎంతకాలం నడిచిందమ్మా? 8 years సార్. ఇంకా మీరు ఏ ఎంక్వైరీలు చేసినా మీ ఎంక్వైరీ కంటే పెద్ద ఎంక్వైరీ ఏది ఉండదని మీరు అనుకుంటారు కాబట్టి నాన్నగారి మాట కూడా తీసి పక్కన పెట్టావు. మా డాడీ ఏమన్నాడు, ఫాదర్ ఎట్లా ఉంటే ఇతను కూడా అట్లానే రెడీ అవుతాడు, వాళ్ళ మాటలు విని. వీళ్ళు ఎట్లా ఉన్నాడో ఏమో, ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, తర్వాత ఎట్లా ఉంటాడో నాకు గ్యారంటీ ఇవ్వను. ఒకవేళ మా మాట కాదని మేము చేస్తాము, మాకు పుట్టినందుకు మేము చేస్తాము, తర్వాత ఏమైనా అయితే నువ్వే బాధ్యత, మేమైతే ముందుకు రాము. ఇంకా గట్టిగా మొండిగా అనే వరకు ఇంకా వాళ్ళు వదిలేశారు. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం, నేను కూడా వదిలేసేదాన్ని. మీరే క్యారింగ్ ఏంటప్పుడు? అది ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యారమ్మా? లేదు సార్, అంటే అచ్చన్ చెల్లెలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇతని క్లాస్మేట్స్ ఉండే 2 ఫీమేల్స్,
ఉంటే వాళ్ళు ఒక రూమ్ తీసుకొని తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసిండు. నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా నేను పెళ్లి అందరికీ అట్లనే చెప్పిండు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకున్నాడు కూడా మేడం, ఒప్పించి చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ప్రాపర్ వరంగల్ వాళ్ళది. వాళ్ళు వరంగల్ వెళ్తున్నాగా వీళ్ళు ఏం చేశాడు, వాళ్ళ కీస్ తీసుకున్నారు. అమ్మాయిలు వరంగల్ వాళ్ళు. వాళ్ళు వరంగల్ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు ఇతను కీస్ తీసుకున్నాడు. కీస్ తీసుకున్నది నాకు తెలియదు. నాకు కాల్ చేసిండు, ఇట్లా నాకు ఎప్పుడు నీకు డ్రెస్లోనే చూసినా నేను, నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా, ఒకసారి చూస్తా అన్నాడు. సరే అన్నా, సరే అని కట్టుకొని వచ్చిన, అతనితో వచ్చిన తీసుకొచ్చి అక్కడ ఆ రూమ్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత బుర్కా ఉంటుంది కదేమో తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామనే లేదు మేడం, నేను సపరేట్ అయినా, నేను తప్పు ఇది వద్దు అని. ఆ తర్వాత అతను కూడా రూమ్ కి తీసుకెళ్లి ఫిజికల్ గా అటాక్ మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేశాడా, లేకపోతే ఫిజికల్ గా కలుద్దామని కాదు? చెప్పను మేడం, ఎందుకంటే రొమాంటిక్ గా ట్రై చేశాడు. ఓకే, అది అయిపోయింది. ఇది శారీ కట్టుకొని రా అంటే ఒక రూమ్ కి శారీ కట్టుకొని ఎందుకు వెళ్తావమ్మా? శారీ కట్టుకొని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు, లేదా ఏదైనా పార్కో షికారుకో సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు. మీరు హైదరాబాద్ అమ్మాయి, మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా. రూమ్ కి పిలిచాడు అంటే ఏం చేస్తారు? రూమ్ కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి నిన్ను శారీలో చూడాలని అతను అనిపించడం అంటేనే మీ మధ్య ఇంకో ఒక ర్యాపో బాగా పెరిగినట్టు లెక్క, అవునా? అతని కోసం నువ్వు ఇంట్రెస్ట్ గా ఒక శారీ కట్టుకొని వెళ్ళావు, రూమ్కి వెళ్ళావు. రూమ్కి వెళ్ళాక ఏం జరిగింది? భజన చేసుకుంటారా కూర్చొని? కాదుగా. ఆ మాత్రం తెలియకుండా అయితే నువ్వు వెళ్ళలేదుగా. అక్కడ ఏదైనా జరిగిందా, జరగలేదా? జరగలేదు మేడం, ఏమి జరగలేదు. ఫోన్లమ్మ కానీ ఏం జరగలేదు మేడం. అంటే నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాలే నాకు. ఫిజికల్ గా కలిసారా, లేదు కలవలేదా? మేడం, కలవలేదు. పీరియడ్ మిస్ అయింది. ఓకే, అంటే నీ దృష్టిలో నీకు తెలిసి కలవలేదు మేడం. కలవకపోయినా నీకు పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. ఓకే, అంతవరకు అయితే పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. మిస్ అయిన అదే నాలెడ్జ్ ఉంది నాకు, పీరియడ్స్ మిస్ అయినాయి. ఈ మంత్ మామూలుగా నీ డౌట్ ఏంటంటే పీరియడ్స్ రాలేదు అని. లేదా రూమ్ లో ఎప్పుడైనా నిద్రపోయినట్టు అట్లా ఏమైనా అనిపించింది? లేదు మేడం. ఎంతసేపు ఉన్నారు మీరు రూమ్ లో? ఒక 20 minutes మేడం, అంతే. మరి అది ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? ఆ సీన్ ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నావు? ట్విస్ట్ వచ్చేసింది మేడం అక్కడ. ఓకే నాన్న, చెప్పు. పీరియడ్స్ రాలే మేడం. పీరియడ్స్ రాకపోతే నేను ఆమెతో షేర్ చేసుకున్నా, ఇట్లా అయింది మొత్తం ఆమెకు చెప్పిన, ఇట్లా అయింది, ఇట్లా రూమ్కి వెళ్ళినాం, ఇట్లా అయినాము, పీరియడ్స్ రావట్లేదు, కానీ ఇట్లా ఏం అవ్వలేదు, నాకు డౌట్ ఉంది అంటే ఆమె ఏం చేసింది, కొంచెం ఇది ఇల్లీగల్ కదా మేడం. ఆమెకు తెలిసిన డాక్టర్ ఉండే. ఓకే నాన్న. మా ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉండే. ఆమె క్యాల్కులేషన్ చేసి చూస్తారు కదా మేడం, అది చూసి లేదు నువ్వు వడిచినే కదా, అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నువ్వు మ్యారీడ్ అయినావని. నా ఫ్రెండ్ ఏమో మేము న్యూలీ మ్యారీడ్, ఇట్లా అయింది, కెరియర్ డిస్టర్బ్ అవుతుంది మేడం, అందుకు అబార్ట్ చేయాలనుకుంటున్నామని వెళ్ళి చెప్పింది. అరే నువ్వు క్వశ్చన్ కి డైరెక్ట్ గా చెప్పు. రూమ్ లో 20 minutes లో ఏమీ జరగలే, అవునా? అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీయా, డేట్ మిస్ అవ్వడం అనేది సెన్స్ అయితే ఉంటదిగా. మీరు ఒక కొలీగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫర్మ్ అయినట్టేగా. ఎలా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? మేడం పిలిచినారు, ఇద్దరిని అంటే అతన్ని నిన్ను పిలిచారు. ఓకే, పిలిచిన తర్వాత మేడం అడిగింది, ఈమె అయితే నాకు వర్జిన్, అది పేరు ఏమీ లేదు, ఈమె అయితే ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు, ఇన్ని వీక్స్ అని స్కాన్ లో వచ్చింది. ఓకే అమ్మా, ఇట్లా అయింది, నువ్వేం చెప్తావు అంటే అతను ఏమన్నాడు, మేము అంతా కలవలేదు కానీ నాకు రిలీజ్ అయిపోయిందని చెప్పిండు. ఓకే, రిలీజ్ అయింది అంటే అబద్ధాలు చెప్పకూడదు కదా, మీ పేరెంట్స్ని పిలు, మీ పేరెంట్స్ని పిలు, నేనైతే అబార్ట్ చేయనని మేడం చెప్పింది. మేడం చెప్తే నా ఫ్రెండ్ అతను ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అబార్ట్ అయితే అయిపోయింది నాది. డే కేర్ లో ఉన్నా నేను ఇంటికి వచ్చేసిన. ఇదంతా 2013 లో జరిగింది. 2012 లో నీకు ఆ వ్యక్తి పరిచయం, 2013 లో ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయింది. నిన్న ఇందాక ఏం అడిగాను నేను, రూమ్ లో ఏం జరిగిందమ్మా 20 minutes లో అంటే ఏమీ జరగలేదు మేడం అంటున్నావు. ఏం జరగకపోవడం ఏంటి? అతను రిలీజ్ చేయడం ఏంటి, నీకు దాంట్లోకి వెళ్ళిపోయి నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? అంతవరకు అయితే ట్రై చేశారుగా, అది కూడా గుర్తులేదా నీకు?
అదన్నా గుర్తుందా లేదమ్మా? ఓకే, ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ వరకు వచ్చారు, కూర్చొని- ఏదున్నా మీరు క్లియర్ గా చెప్తేనే డాక్టర్ గారు కానివ్వండి, అడ్వకేట్ మేడం కానివ్వండి, మీకు ఏమైనా న్యాయం చేయగలరు. ఇప్పుడు ఏమైంది అంటే నీ డిఫెన్స్ మెకానిజం నిన్ను కవర్ చేస్తుంది, నీకు నీ మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందో. కానీ ఒక ఆడపిల్లగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇలా కాకుండా ఇంకో విధంగా ఉండుంటే కనుక ఈ రిగ్రెట్ పదము అనవు, ఇక్కడికి వచ్చి కూర్చోవు, ఇలా తలదించుకోవు. కానీ ఏ వ్యక్తితో అయితే కనుక ఈరోజు నీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తితో అప్పుడు నేను అలా కమిట్ అవ్వకుండా ఉండుంటే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇప్పటికీ నువ్వు యు ఆర్ షీల్డింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ షీల్డ్ ఇట్. నాన్న మీకు 2018 లో మ్యారేజ్ అయిందా? అయింది మేడం. ఆ వ్యక్తితోటే అయిందిగా. I- రిగ్రెషన్ ఏముంది? ఆ వ్యక్తితోటే కదా పెళ్లి చేసుకున్నావు. ఫ్రీగా ఉండు ఇప్పుడు నుంచి చెప్పు. ఇంకా 1 year లోనే ఉన్నావు. క్లియర్ గా చెప్పండి, క్లియర్ ఇంకా గా 1 year లోనే భయపడకండి, ఉన్నారు మీరు. టెన్షన్ పడకండి. ఎవరో ఆ వ్యక్తి వేరే ఈ వ్యక్తి వేరే అయితే నువ్వు ఫీల్ అయినా పర్లే, మీ లవరే నీ భర్త, డౌటే లేదు. హౌ షీ గాట్ డ్రాన్ ఇన్ టు ద రిలేషన్షిప్ గురించి ఆ ఫిజికల్ కమిట్మెంట్ అంటే 8 years మీరు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా? ఈ సీన్ వల్ల నువ్వు కమిట్ అవ్వాల్సి వచ్చిందా? అతనితో కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందా? మరి వేరే వాళ్ళు చేసుకోరు కదా మేడం. ఓకే నాన్న, పోన్లే, ఏదైతే ఏముంది ఉన్నంతలో నువ్వు కంటిన్యూ అయ్యావు. ఓకే, తర్వాత ఏమైంది? అది ఏంటమ్మా ఎలా అయింది? అబార్షన్ స్పాంటేనియస్ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటీపీయా? ఏమైనా టాబ్లెట్ వేసుకున్నావా? డిఎన్సీ చేసినారు. డిఎన్సీ చేశారు కదా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? డిఎన్సీ చేసినారు మేడం. ఆ తర్వాత ఏమో మేము మళ్ళీ కలవలేదు, మళ్ళీ ఏం అలాంటి ఏం జరగలేదు. గురించి సారీ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీ గురించి, అబార్షన్ గురించి, డాక్టర్ సర్టిఫికేషన్ అండ్ డిఎన్సీ గురించి మీ పేరెంట్స్ కి తెలుసు? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? కాలేజ్ వాళ్ళు మరి మీ వాళ్ళకి ఫోన్ చేశారు అని అన్నారు కదమ్మా, చేయలేదా? మీ పేరెంట్స్ కి చెప్తాము ఇరువైపు. లేదు, డాక్టర్ చెప్పింది మేడం. డాక్టర్ చెప్పింది సార్, మీ పేరెంట్స్ ని ఆమె పేరెంట్స్ ని తెస్తే పిలుస్తాను రెండు వైపులా. ఏమైనా పెళ్లి చేస్తారా, నేను మాట్లాడతాను ఏమైనా ఉంటే అని నా ముందే మాట్లాడింది మేడం. దానికి మీరు ఒప్పుకోలేదా? అతను ఒప్పుకోలేదా? అప్పుడే ఎందుకు అనుకున్నారు? అప్పుడే ఎందుకు, ఇప్పుడు తప్పు జరిగిపోయింది, ఇంకా పెళ్ళి అయితే హ్యాపీగా అయిపోయింది కదా, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు హ్యాపీగా చేస్తారా? హ్యాపీగా చేయలేదు మేడం. ఇక్కడ ట్విస్ట్ ఏమొచ్చిందంటే పెళ్లిలో కూడా ట్విస్ట్ వచ్చిందా? twist వచ్చేసింది మేడం. పెళ్లిలో కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. ముందు అసలు ట్విస్ట్ అస్సలు ట్విస్ట్, ఇప్పుడు వరకు ట్విస్ట్ 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 అయిపోయింది. నాకు బతుకు ట్విస్ట్ అయిపోయింది. పెళ్లిలో ఏం జరిగింది నాన్న? పెళ్లిలో డౌరీ డిమాండ్ చేసింటున్నారు వాళ్ళు ఫుల్. ఎంత? 20 తోలాలు బంగారం, 20 లక్షలు అడిగిండ్రు మేడం. ఏముందని 20 లక్షలు అడుగుతారు? అడిగితే మేమైతే మిడిల్ క్లాస్, నేను మిడిల్ క్లాస్. అతను అన్ని చూసుకున్నాడు. 2013 నుంచి మీ మ్యారేజ్ 18 వరకు మళ్ళీ ఇలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయిందా? లేదు మేడం, ఫిజికల్ గా కలవడం గానీ ఏమీ నేను జరగలేదు. దగ్గరికి రానివ్వలే. ఓకే అమ్మా. అది కావాలని నేను కూడా పోలేదు మేడం. ఇంకా అసలు ఆ టాపిక్ అనట్లేదమ్మా. ఈ మధ్యలో కూడా మీకు ఏమి ఇది లేదు. మరి 2018 లో ఆ పరువు కోసమే ఇట్లా చచ్చిపోతున్నా సార్ నేను. ఇంక ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. నీ భర్త అమ్మా, ఇంకా అసలు అప్పుడు ఆ టాపిక్ ఎత్తవసలా నువ్వు. ఓకే నాన్న, ఏమైంది పెళ్లిలో? ఏమైంది ఇంత డిమాండ్ చేశారు? ఇంత డిమాండ్ అని వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి రాకుండా మా పేరెంట్స్ పిలిచారు వాళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు మేడం. ఇతను ఏం చెప్పిండో నాకు తెలియదు, ఇక్కడ ఏం చెప్పాడు. నీకు పెళ్ళైతే చాలు కదా, నీకు పెళ్ళైతే చాలు కదా, నీలాంటి అమ్మాయి నాకు దొరకదు, నేను వదులుకోను, ఏది ఏమైనా నేను అక్కడి వరకు బాగానే ఉన్నాడు మేడం. అతను నాతో ఉంటే బాగానే ఉంటాడు. అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చిందంటే, వాళ్ళు వచ్చినారంటే కథం. పెళ్లిలో డౌరీ ఎంత ఇచ్చారు? పెళ్లి అయిపోయిన 15 తర్వాత తోలాలు లాస్ట్ గా, అంటే కట్నాలు అది అడిగిండ్రు కదా. మా డాడీ చేతికి పైసలు ఏమి ఇవ్వలే. పైసలు అయితే అదే మా డాడీకి తెలిసిపోయింది మేడం, నా బతుకు ఇట్లా అవుతుందని. ఓకే. నేను పైసలు మీ చేతులకైతే పైసలు ఇవ్వను, 15 తోలాలు బంగారం అయితే నా పిల్లకి ఏది పెట్టాలో అమ్మాయికి పెట్టే ప్రాపర్టీలు కానీ ఏదైనా అమ్మాయికే ఇస్తాం అన్నారు. నాకే ఇస్తానని చెప్పిండ్రు. అన్ని ఒప్పుకున్నారు, సరే అని ఒప్పుకున్నారు. అక్కడ వరకు ఇక్కడ మెయిన్ రోల్ ఏమొచ్చిందంటే నా సిస్టర్ ఇన్ లా మెయిన్ రోల్. అస్సలు ఆమెనే మేడం. ఇప్పుడు అంటే పెళ్లిలో ఏమైనా గొడవ చేసిందా? మొత్తం పెళ్ళే గొడవ, ఒక హ్యాపీ లేదు. ఏంటి గొడవ? పెళ్లిలో ఏంటి గొడవ? ఒక్క మాస తక్కువ ఉన్నా నేను పెళ్లి ఆపేస్తా, ఏమనుకుంటున్నారో మీరు, రోల్ గోల్డ్ వేస్తున్నారేమో, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నారేమో, నేను చెక్ చేస్తా. పెళ్లిలో డౌరీ హెరాస్మెంట్ అయితే జరిగింది. డిమాండ్ చేసినారు వాళ్ళు. ఇతనేమో ఇట్లా అంతే, ఇట్లానే మేడం. వాళ్ళు కొట్టుకొని సావని, గొడవలు పడని, ఇట్లానే. ఇన్నేళ్ళ లవ్ పోయింది, మీ ఆయన ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేడు, ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు మేడం. సో పెళ్లిలో ట్విస్ట్ డౌరీ హెరాస్మెంట్. డోరీ హరాస్మెంట్ ఎక్కువ.
ఇప్పుడు మా పేరెంట్స్ పరువుకి చాలా ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను కూడా అట్లానే ఉన్నాను మేడం. ఇప్పుడు నా పరిస్థితి అసలు ఈ రిగ్రెషన్ ఏమి ఉంటుంది, ఇక్కడికి ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చిండు. నాకు ఈ స్టేజ్కి రావాలంటే నేను ఏమైనా మంచిగా చేసి హ్యాపీగా వస్తే ఒక వార్డు, కానీ నా పిల్లల కోసం వస్తే ఒక నాకు మా పేరెంట్స్కి ఒక ఇలాంటి బతుకు ఇట్లా చేసుకొని నాకు ఎట్లా ఉంటుంది మేడం. ఏమేం చెప్తున్నా పెళ్ళైన తర్వాత ఏమైందో చెప్పు. ఓకే, మీ ఆడపడిచేది ఎవరైతే ఉన్నారో హెరాస్ చేశారు. మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది, ఫుల్ ఇన్సల్ట్ చేసింది. ఇట్లానే వదిలేస్తావా నువ్వు నీ కూతుర్ని, ఇట్లానే వచ్చేస్తావా అని. ఇదంతా పెళ్లిలో జరిగింది. పెళ్లిలో జరిగింది. మొత్తం అన్ని ఇచ్చినాం, సామాన్లు అన్ని ఇచ్చినాం మేడం. పెళ్లి అలాగే అయిపోయింది. ఇంకా డిన్నర్కి వస్తాం కదా, డిన్నర్ మా వాళ్ళు ఎవ్వరు రాలే. ఓకే, అంత ఇన్సల్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అలాగే రాలే. వెళ్ళిపోయారు. మా మమ్మీ రాలే, మా డాడీ ఒక్కడు వచ్చిండ్రు. అది రసంలో ఉంటారు కదా మేడం, అన్ని చేసి మీ వెళ్ళిపోయి చుట్టాలు కూడా రాలే. ఎవరు రాలే. ఆరేంటి అంత పెద్ద గొడవ చేశారు అయితే వాళ్ళు. చాలా అసలు చాలా ఇన్సల్ట్ చేస్తారు మేడం, పిసినార్లే వాళ్ళు. ఓకే, తను నమ్ముకొని చేసుకున్నా కదా మేడం, ఇతను తీసుకోవాలి నా స్టాండ్. ఇతను చేయి ఇట్లా పెట్టుకొని అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా చెప్తారు. సరే నాన్న, 2018 లో మ్యారేజ్ సీన్ అయింది, తర్వాత ఏంటి? మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ కి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది మేడం. తీద్దాం అంటే నేను ఒప్పుకోలే. ఆల్రెడీ నాకు అది చాలా బాధేసింది. తప్పు మేడం, అది చాలా తప్పు. ఆ సిచ్యువేషన్ లో నేను అడిగావమ్మా మీ హస్బెండ్ అడిగావా, నిలదీసావా? ఏంటి అంతమంది అలా నా మీద దాడి చేస్తుంటే మనం 5 years పాటు లవ్ చేసుకున్నాం, 6-7 years పాటు లవ్ చేసుకున్నాం, నువ్వేం మాట్లాడట్లేదని పెళ్ళైన తర్వాత అడిగావా? గొడవ పడతా సార్, నేను ఈ ఊరికే ఉండను. నేను అప్పటికప్పుడే అడుగుతా, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టి నిలదీస్తా అతన్ని. తర్వాత అమ్మా ఇంకా అంటే ఇది కాకుండా ఇంకేం సంగతి నన్ను మోసం చేశాను అని. మా దగ్గర ఖురాన్ ఉంటది కదా సార్. ఓ రోజు ఏం జరిగిందంటే, పెళ్ళైన తర్వాత కన్సీవ్ అయినా 1 month కి కన్సీవ్ అయినా మేడం. ఇప్పుడు పాప 5 years ఉంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మేడం, 2. ఫస్ట్ మంత్ పాప కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఖర్చులు మా డాడీ మా మమ్మీయే అని చెప్పినారు మేడం. అన్ని వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ వీడు మా మమ్మీ వాళ్ళ దగ్గర పంపట్లేదు మేడం. డెలివరీకి కానీ చూసుకోవడానికి కానీ? డెలివరీకి అయితే పంపుతాడు, కానీ ఇక్కడ 7 months కి 5 months కి కొంచెం రూల్స్ ఉంటాయి కదా మేడం. మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మీరు పెళ్ళైన తర్వాత ఉన్నారు, పక్కనే ఉన్న మీ మమ్మీ దగ్గరికి పంపించట్లేదు మీ ఆయన, అంతేనా? కానీ ఖర్చులు మాత్రం మొత్తం మీ మమ్మీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను పంపట్లేదు కదా మేడం, ఇతను వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పుకోవాలి. అవును. అతను వచ్చి ఏంటి నీ మమ్మీ 5 months అయిపోతున్నాయి, 7 months అయిపోతున్నాయి, ఏం చూసుకోవట్లేదు అంటే, నువ్వు పంపు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఇది చెయ్యి అది చెయ్యి అంటే అట్లా అవ్వదు కదా. నువ్వు అమ్మ చెప్పింది, మా తండ్రి చెప్పినాడు అని నువ్వు నన్ను వచ్చి అడిగితే ఎట్లా? నువ్వు పంపు, రూల్స్ ప్రకారం వాళ్ళు చేయకపోతే నువ్వు అప్పుడు అడుగు అని నేను చెప్తుండే. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నా దగ్గర మోటోజీ ఫోన్ ఉండే, మా ఫాదర్ గిఫ్ట్ ఇచ్చిండే మేడం నాకు. ఇతను కూడా గిఫ్ట్ ఇచ్చిండు ఫోన్. నాకు 2 ప్రిఫరెన్స్, నాకు 2 ఇంపార్టెంట్. అతను తమ్ముడు ఫోన్ చేసి ఏమంటాడు, డాడీ దగ్గర ఫోన్ లేదు, వదిన దగ్గర 2 ఉన్నాయి కదా, ఇచ్చేయి మనం అంటే, పర్సనల్ గిఫ్ట్లు కాబట్టి నీకు ఇవ్వడం ఇష్టం ఉండదు. లేదు నేను చెప్పేసిన, కావాలంటే కొత్త కొనిద్దాం, నేను ఇది ఇవ్వను, ఇది నా డాడీ, ఇది నువ్వు, నేను ఇవ్వను అని చెప్పి. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు హద్దులో పెట్టుకోవట్లేదు, నువ్వు ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా బ్రెయిన్ వాష్ మొత్తం చేస్తున్న వాళ్ళకి. కానీ నేను 9 months చాలా. ఇద్దరు మాత్రమే ఉన్నారా ఇంట్లో? 2 ఉండే వాళ్ళ మేడం. వాళ్ళు వస్తుండే పోతుండే వాళ్ళు. ఫిజికల్ గా ఏమన్నా అసాల్ట్ ఉందా, కొట్టేవాడా? అంటే నీవు పడినటువంటి కష్టాలు కాదని మేము అనట్లేదు. ఈ వేదిక వరకు వచ్చాక దానికి మించినటువంటి ట్రామా హెరాస్మెంట్లు మేము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా ఏమన్నా జరిగినాయా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముందంటే సార్, నాకు దూరం పెట్టి టార్చర్ పెడుతున్నారు ఇల్లు. అంటే ఎలాగంటే ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే, ఈమె రావట్లేదు అంటున్నారు వాళ్ళు. కాపురానికి మీరు మీ హస్బెండ్ దూరంగా ఉంటున్నారా? ఎంత కాలం 9 నుంచి? months ఉన్నాడు మేడం నాతో. అంతేనా? 2018 లో మరి ఇంకో పిల్లలు ఎప్పుడు పుట్టారు? 9 months నాతో ఉన్నాడు కదా మేడం. రెంట్ తీసుకున్నాము ఇల్లు. ఇల్లు తీసుకున్న తర్వాత నేను డెలివరీకి 40 days కే వచ్చినాను మా మమ్మీ దగ్గర. 40 days లో ఇతను ఏం చేసినాడంటే ఇల్లు మార్చిండ్రు. ఓకే, నీళ్ళ ప్రాబ్లం ఉంది అని
అంటే ఆ ఏరియాలోనే ఇల్లు మార్చిన తర్వాత పాప పుట్టింది, ఫీమేల్ బేబీ పుట్టింది నాకు. ఫీమేల్ బేబీ పుడితే ఫంక్షన్ ఉంటుంది కదా మేడం, 40 days ఫంక్షన్. 40 days ఫంక్షన్లో 3 తులాల బంగారు ఇమ్మని మా హస్బెండ్కి చెప్పిండు. ఆమె ఉన్నది దోచుకొని పోతుంది, ఏం తెస్తుంది, వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ 4, ఈమెకు కూడా ఫీమేల్సే పుడతారు, ఏం చూసుకొని పెళ్లి చేసుకున్నావో ఏమో, అక్కడ మీ అత్తగారు ఏం చూసుకొని పెళ్లి, అసలు నీకు పుట్టిందా లేదా, ఏం చూసుకున్నావో లేదు. ఇవన్నీ ఎలా చెప్పారు? ఫంక్షన్ దగ్గరకు వచ్చి చెప్పారా? ఫోన్ లో చెప్పారా? హాస్పిటల్ కు పాప చూడడానికి వచ్చినప్పుడు చెప్పారా? చూడడానికి వచ్చినారు కదా మేడం. నా హస్బెండ్ లాగా లేదు అంటే నా కొడుకు లాగా లేదని మా స్టాఫ్ ముందు చెప్పినారు. అక్కడ కొంచెం నాకు ఇమోషనల్, ఇదేంటి ఇట్లా, అది అప్పుడే చెప్పినాను మేడం. మెసేజెస్ కూడా చేసిండు నేను. మేడం 2 క్వశ్చన్స్. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నారా, కాపురం చేశారా? లేదు మేడం. మరి సెకండ్ డెలివరీ ఎలా వచ్చింది మీకు? సెకండ్ డెలివరీ 3 years తర్వాత మళ్ళీ వచ్చిండు. 3 years గ్యాప్ వచ్చింది. 3 years నువ్వు నీ పాపే ఉన్నారు. మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ జరిగి మళ్ళీ ఇద్దరు కలిశారు. కలిసినాక ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ? 5 months ఉన్నాం మేడం. ఆ 5 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. కలిసిన ఎన్ని రోజులకి? యాక్చువల్ గా ఎట్లా అయింది అంటే, ఇతను ఎప్పుడు నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అడిగి పర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ December 1st కి నాకు వచ్చే, అతను వచ్చిండు. ఒక 3 years తర్వాత మళ్ళీ 5 months కలిశారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎవరు పుట్టారమ్మా? సెకండ్ పాపనే పుట్టింది మేడం. మళ్ళీ ఆ 5 months తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ డెలివరీకి వచ్చాడా? అవి కూడా రాలేదు. అప్పటి నుంచి రాలా. సెకండ్ బేబీ ఎప్పుడు డెలివరీ అయింది? సెకండ్ బేబీ ఇప్పుడు ఇది September 1st 2022 లో అయింది మేడం. ఇది ఇక్కడ కాదు. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? మీ ఇంట్లో ఉండనప్పుడు, నీ కూతురు నీ పిల్లలతో పాటు ఉండనప్పుడు కిదర్ रहते थे? పెళ్లి కాక ముందు. नहीं, मैरिज के बाद ही बेटी पैदा होने के बाद, पहली बेटी पैदा होने के बाद 3 years आप लोग दूर रहते थे ना? गाँव चले गए. హస్బెండ్ कहाँ पे रहते थे? జాబ్ వదిలేసి ఊరు వెళ్ళిపోయాడా? తుంబెలు లైఫ్ లో జాబ్ వదిలేండు. నా సామాన్లు కూడా తీసుకెళ్లిపోయిండు మేడం. ఇల్లు మారాడని చెప్పావు. అక్కడేమో 3 నెలలు ఒట్టిగా కట్టేసిండ్రు రెంట్. 40 days తర్వాత నాకు అర్థమైంది ఇతను లాంగ్ టర్మ్ రాడని, కంటిన్యూ అవ్వడని నాకు మైండ్ లో ఫిక్స్ అయినా నేను. అయిన తర్వాత May 13 కి నేను లాస్ట్ కాల్ చేసి చెప్పిండు, నువ్వు వస్తావా రావా, లేకపోతే పిటిషన్ పంపుతా అని. ఏంటి ఊరికి రమ్మన్నా నిన్ను? ఇక్కడికి రమ్మని హైదరాబాద్ లో ఉండే మేడం అతను. సో 2018 లో మీకు మ్యారేజ్ అయ్యింది. 2018 లో మ్యారేజ్ అయిన 1 month కే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తీపి కొడితే అక్కడ ఒక 3-4 months మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు డెలివరీకి వెళ్ళిపోయారు, ఆయన ఇల్లు సర్దుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 అంటే ఇంకో 3 years తర్వాత మళ్ళీ మీరు కలిశారు. అంటే 2020లో కలిశారు, 2021 లో కలిశారు. మళ్ళీ అప్పుడు 5 months ఉన్నారు, మళ్ళీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయాడా? ఈ 5 months లో ఏమైనా జాబ్ చేశాడా నీతో కలిసి ఉన్న టైంలో? ఈ 5 months మీరు ఎక్కడున్నారు? కర్నూలు ఉన్నా మేడం నేను. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గర అంటే కాపురం మీ కండిషన్స్ ఏంటి అంటే, నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను పిల్లని యాక్సెప్ట్ చేస్తానంటే, మరి పల్లెటూరులో ఉండలేరు కాబట్టి కర్నూలు వెళ్ళి కర్నూలులో రెంట్కి తీసుకుని ఉన్నారు మీరు, అంతేనా? అక్కడ 5 months ఉన్నాక మళ్ళీ నువ్వు వచ్చేసినట్టే లెక్క కదా. అతను వదిలేసి వెళ్ళిపోయాడా, నువ్వు వచ్చేసావా డెలివరీకి? పంపేశారు. 2 రోజులు పోయిరా అని పంపారు మేడం. పంపించి మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేస్తాడా? కర్నూలుకి నేను వెళ్ళినా కదా, అప్పుడు ఇక్కడ బాండ్ రాపించుకున్నా నేను. ఓకే. గాంధీ బజార్ లో నన్ను ఇట్లా ఆల్రెడీ మోసం చేసి. ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు? లేదు మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 40 days పాప ఉండే, తీసుకోవడానికి వచ్చిండు నాకు. ఫంక్షన్ మీరు 3 తులాలు బంగారం ఇవ్వట్లేదు అది ఇది అన్నారు కదా, వద్దులే మా డాడీ వచ్చేయమని చెప్పిండ్రు, నీ ఫంక్షన్ వద్దు ఏమొద్దు అని జస్ట్ నన్ను పాపని తీసుకొని రెంట్ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఒకే రాత్రి పెట్టిండు మేడం. అక్కడ అతనికి నైట్ డ్యూటీ ఉంటది. మార్నింగ్ మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత రాలేదు 3 రోజులు చూసినా మేడం. కంటిన్యూస్ గా కాల్ చేసిన, 3 రోజులు చూసినా. 3rd day వార్నింగ్ ఇచ్చి పిటిషన్ వేసిన. ఏం పిటిషన్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసిన. కంప్లైంట్ వేసిన తర్వాత కాల్ పోయింది. కాల్ పోతే అతను ఏం చేసిండు, డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిండు. మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీని కాల్ చేసిండు నాకు, ఇట్లా వచ్చిన్నాడు ఇడు, ఇట్లా నువ్వు ఒక చిన్న పిల్లని భార్యని వదిలేసి ఊరెందుకు వెళ్ళిపోయాడు? ఏం గొడవ జరిగింది ఆ 3 రోజుల్లో? పైసల గురించి మేడం. ఇప్పుడు 15 తులాల బంగారము
అయినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని తీసుకెళ్ళాడు కదమ్మా డెలివరీ అయిన తర్వాత. అమ్మా ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి, పోనీ ఇంట్లో అత్తమామలో లేరు, మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు, ఇంకేం గొడవ? ఖాళీగానే ఇంట్లోనే ఉండే నేను జాయిన్ అయినా. నైట్ అడిగిన కూర్చోబెట్టుని, నీ మమ్మీ నాకెందుకు కాల్ చేసింది, నీకెందుకు కాల్ చేయలేదు అంటే, ఎందుకు చేసిందో ఏమో తెలియదు అంటే, లేదు నాకు డౌట్ ఉంది, నువ్వు చెప్తావా లేదా, ఎందుకు చేసింది అంటే, లేదు ఏం లేదు అన్నాడు. ఏం లేదు అంటే మా ఖురాన్ ఉంటుంది కదా మేడం, అది తెచ్చి అతని చేతిలో పెట్టిన. ఇప్పుడు చెప్పు ఏమైనా, 10 లక్షల అప్పులు ఉన్నాయి మాకు, మా డాడీ పెళ్ళి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రాదు, కట్నాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే, నేను వదులుకోలేను, కావాలంటే నా శాలరీ, నా భార్య వైఫ్ salary కూడా శాలరీ పంపిస్తాను అని. మేము ఇద్దరం సంపాదించి మీ చేతికి ఇస్తాము అని మాట ఇచ్చినానని నాకు చెప్పిండు. ఎవరిని అడిగి చెప్పినావని నేను అడగాలా వద్దా మేడం? నువ్వు పెళ్ళిగా ముందే నన్ను చెప్పాల్సింది, ఇట్లా మా డాడీ డిమాండ్ చేస్తున్నారు, నువ్వేమంటావు? నేను ఎంత ఖర్చు పెట్టి మా పేరెంట్స్ మీకు డౌట్ రాలేదా? 20 లక్షలు కట్నం అడుగుతున్నారు, ఎందుకు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా, కావాలి ఏరుకోరి అని, మరి 20 లక్షలు అడగడానికి కారణం ఏంటి అని నువ్వు అడగలేదా? చెప్పిండు మేడం. నేను ఏమని? పైసలు 10 లక్షలు అప్పు ఉన్నాయని చెప్పాడా? అప్పుల గురించి చెప్పలే, వాళ్ళకు ఇట్లా ఆశ ఉంటది అని. అంతేగాని అప్పులు ఉన్నాయి అవి మనం తీర్చాలి, ఒకవేళ అవి నువ్వు కట్నం ఇవ్వలేకపోతే పని చేసి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది మన ఇద్దరం అనేది నీకు అప్పుడు చెప్పలే. చెప్పుంటే నీకు నచ్చితే చేసుకునేదానివి, లేకపోతే ఆగిపోయేదానివి కొంచెం ఏమైనా నేను మా ఫాదర్ ఆలోచించుకునేదాన్ని. ఒక సొల్యూషన్ తీసుకునేదాన్ని. ఆల్రెడీ నాకు ఆ రిగ్రెట్ ఉంది, ఇట్లా అయింది ఇతనికి చేసుకుంటున్నాను అని. ఎందుకంటే పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ అట్లా ఉంటది కదా మేడం, అప్పుడు కూడా గొడవలు జరిగినాయి. మా బంధువులు మా అందరు అగేన్స్ట్ ఉన్నాయి, బాలేరు అని. అయినా నేను అందరిని పక్కన పెట్టి నిన్ను చేసుకున్నా. ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టాలి, నేను ఎట్లా వెళ్ళి మా పేరెంట్స్ని నేను ఫేస్ చేయాలి, నువ్వు ఇట్లా చేస్తుంటే అని. నువ్వు ఏం చెప్పావో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు రెస్ట్ కావాలి, 3 months వరకు నేను జాబే చేయను, ఇది నీ బాధ్యత నన్ను పోషించడానికి, అది నీ ప్రాబ్లం, అది నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు, ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి, నా దగ్గరకు అయితే రాకూడదు, ఇంకోసారి కాల్ చేస్తే నేను డైరెక్ట్ చేసి చెప్పేస్తాను, నాకు కూడా చెప్పలేదు, మీరు చూసుకోండి అని చెప్తాను అని చెప్పేసిన. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days బాగుంటాం మేడం, మళ్ళీ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఇట్లా చేసి మా మధ్యలో పెడుతూ ఉంటారు. కాదు, ప్రతి చిన్న విషయం మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాల కంటే గొడవ జరిగేది మీ ఇద్దరి వల్ల కాదు, మీరు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అలాగే ఉన్నాం. ఇటొచ్చి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇతనికి ఎక్కించటం, ఆ విషయం మీద ఇతను మిమ్మల్ని ప్రశ్నించి వెళ్తాడు మేడం, నైట్ మొత్తం అసలు నిద్రపోనే ఇవ్వడు, ఇస్తావా లేదా లేకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఆ జాబ్? నేను జాయిన్ అయ్యాలేను మేడం, మొండిగా మీ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదా? పాప చిన్నగా ఉంటది కదా మేడం, వదిలేసి డెలివరీ తర్వాత కూడా నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? సెకండ్ డెలివరీ లేదు మేడం, 3 years పాప అయిన తర్వాత లాక్డౌన్ ఉండే కదా మేడం, జాయిన్ అయినా నేను. జాయిన్ అయినా ఇది తర్వాత ముందుగా ఈ 9 months నాకు ఎంత డిప్రెషన్ ఇచ్చినాడంటే, హెల్దీ బేబీ నేను ఇయ్యలే మేడం, అతనికి హాస్పిటలైజ్డ్ అయింది NICUలో పాప. నార్మల్ డెలివరీ అయింది కానీ నాకు కుట్లు ఎక్కువ పడిన ఎపిజోటమీ అంటారు కదా, దాంతో నాకు ఫీవర్, షివరింగ్, ఒక 3 hours నేను బెడ్ నుంచి తిండి లేదు. ఎంతకాలం కలిసి ఉన్నారు మీరు ఫస్ట్ డెలివరీ టైంకి? ఫస్ట్ డెలివరీ అయ్యే వరకే తను 9 months ఉన్నాడు మేడం. ఫస్ట్ టైం 9 months ఉన్నాడు, తర్వాత 5 months ఉన్నాడు. ఫస్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ హరాస్మెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యి మేము దూరం అయిపోయినాం. ఇక్కడ 9 months వరకు నైట్ లో గొడవ జరిగితే డేలో మళ్ళీ ఒక్క అయిపోయేదాన్ని. సరే నువ్వు సారీ, నేను సారీ, ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం, నేనే సలహాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు అప్పులు అంటున్నావు కదా, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, మీ డాడీని భాగం చేయమను, అప్పుల్ని 50-50 చేస్తాడో, 30-30 చేస్తాడో, 60-60 అది మా బాధ్యత, మేము ఎట్లయినా వాళ్ళకి రిలాక్స్ అవ్వమను అంటే, ఇట్లా అవుతుంది, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ చేతికే ఇవ్వాలి మనం, ఇంతవరకు తెచ్చిండ్రు అంటే మా వాళ్ళు గూగుల్లో డౌన్లోడ్ చేసిండారు మేడం. నాకు ఇప్పుడు కన్ను పడింది, 15 తోలా బంగారం మీద కన్ను పడింది, అది అమ్మేస్తానని టార్చర్ పెట్టిండు. ఇప్పుడు నేను ఎలా బతికించుకోవాలి, అది ఎలా నేను సేఫ్ చేసుకోవాలి, నేను
అప్పుడు మా ఫ్యామిలీ అంటే ప్రాపర్టీ ప్రాబ్లం జరుగుతుంది వాళ్ళది, మా డాడీ వాళ్ళది. అది 100 స్క్వేర్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నది నేను వెళ్ళి చెప్పుకోలేను అక్కడ. నాకు తిండి పెడుతున్నాడని, తిండి పెట్టట్లేదని చెప్పుకోవట్లేదు అక్కడక్కడ. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒక రోజు ఏం చేసుకున్నానంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాను. ఏంటి ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th మంత్ ఉండే మేడం. చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలి సార్? వెళ్ళి మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అని నేను చెప్పుకోలేను. ఇతనేమో వస్తాడు ఇట్లా ఉంది అని. ఆ తర్వాత ఏమో హ్యాంగ్ చేసుకున్నాను. మళ్ళీ అది కొంచెం ఇట్లా అయిపోతుంది కదా, వచ్చి అతను తీసేసిండు. అతను ఇంట్లో ఉండగానే డోర్ తీసి ఓపెన్ చేసి హ్యాంగ్ చేసుకున్నా. ఇంత టార్చర్ పెడుతున్నా కదా, ఒకేసారి నన్ను చంపేయి, నువ్వు కళ్ళతో చూడన్నా. నేను అదంతా కట్టుకునేంత వరకు అతను వెయిట్ చేశాడా? అవన్నీ కట్టుకునే వరకు వెయిట్ చేశాడా? డ్రామా చేస్తున్నాడు అని నేను అన్నాడు మేడం. రికార్డింగ్ పెట్టి ఊరుకున్నాడు, అంతా చేస్తుంటే చూస్తున్నాడు. నువ్వు డ్రామాలు చేస్తాలే, నన్ను వదిలేసి ఎక్కడ పోతావు అంటే వీక్ పాయింట్ దొరికిపోయింది అతనికి. చచ్చిపోతావని అటెంప్ట్ చేసావా? అతను అన్న మాటని ప్రూవ్ చేయటం గురించి చేసావమ్మా? ఏ తల్లైనా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకుని 6 నెలలు బిడ్డను పెట్టుకుని. లేదు సార్, అతను చెప్తున్నడానికి నేను చేయలేదు సార్. నేను ఎవరిని చెప్పుకోలేని బాధ ఏం చేయాలని చేసుకున్నాను. మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచింది, చదివిపించింది అంతా పోయిందా? వీడు అన్నాడని చెప్పి పోయి హ్యాంగ్ చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ చండాలంగా లేదు? ఆ తర్వాత రియలైజ్ అయింది మేడం, నేను చేసిన తప్పుని రియలైజ్ అయినా. ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది కదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళిండు, చెకప్ అన్ని చేస్తే అన్ని నార్మల్గానే ఉంది, ఏం లేదు ప్రాబ్లం అని చెప్తే, నెక్స్ట్ డే ఏం చేసినానంటే అక్కడ గొడవలు పెడుతున్నారు కదా, నేను అక్కడ ఏం చెప్పలేదు మేడం బంగారం గురించి. వాళ్ళు చీటీలు వేసుకున్నారు మా డాడీ వాళ్ళు, అది రావడానికి టైం ఉండే. నేను ఇక్కడ సేఫ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ ఇతను చెప్పిన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇక్కడ కన్విన్స్ చేసుకున్నా నేను. ఎందుకంటే నాకు 9 months వరకు నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు 3 monthsలో వాళ్ళు ఇస్తారంటే 3 months అవ్వదు కదా మేడం, అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నేనేం చేసినానంటే మా డాడీ ఇతన్ని ఒప్పించి మా డాడీ ఇచ్చేసిన, మీరు ఫైనాన్స్లో పెట్టుకొని ఇల్లు కట్టుకోండి అని. ఇతన్ని ఆశ చూపించిన. అతను ఇచ్చిన తర్వాత మా డాడీ విడిపించిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చి మీ అప్పులు తీసుకో అని చెప్పిన. అప్పుడు వరకు ఇది నేను ఫులిష్ పని చేసినానో తెలియదు కానీ ఆ బంగారం నాకు పనికి వచ్చింది మేడం. లేకపోతే అది కూడా పోయేది. చెప్పిన మాటకి మా డాడీ ఇచ్చేసిండ్రు మేడం. సో తర్వాత ఆల్రెడీ 9 months తర్వాత డెలివరీ తర్వాత అతను రాలా, అలా 3 years గ్యాప్ వచ్చేసింది. తర్వాత పంచాయతీ ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టారా, మీ వాళ్ళు పెట్టారా? వాళ్ళు ఎట్లా పెడుతున్నారంటే మేడం, కాల్ చేపిస్తారు ఒక్కరితో, ఒకరు కర్నూలుతో చేస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు మీకు రెగ్యులర్ గా, ఎప్పుడు వస్తుంది అమ్మాయి, ఎప్పుడు కాపురం స్టార్ట్ చేయిద్దామని. సో నేను ఒకటేనా, నేను రానని చెప్పట్లే. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ 9 months డెలివరీ అప్పుడు మీరు ఇద్దరు ఏదైతే విడిపోయారో అప్పటి నుంచి అతను ఇక్కడ వెకేట్ చేసేసి జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళ అప్పులంతా ఎవరు తీరుస్తున్నారు? వాళ్ళ 10 లక్షల అప్పులు ఉన్నాయి కదా. ఉన్నాయో లేదో తెలియదు మేడం, నాకైతే చెప్పిండ్రు, నేను వెళ్ళి చూశానా మేడం. సరే, వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు పంచాయతీ పెట్టి కూర్చొందాం కలుపుదాం ఇద్దరిని అని, మరి మీరు ఎందుకు కలవలేకపోయారు? 3 మేడం నేను రెడీగానే ఉన్నా, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గర పోవట్లే. ఒకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళట్లా. నేను నా దగ్గర మొత్తం నంబర్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది. ఫైనల్ గా ఒక పంచాయతీ జరిగింది కదా, వాళ్ళ కండిషన్లు ఏంటి? ఫైనల్ గా వాళ్ళు ఒక అమ్మాయి కర్నూలే వచ్చి కాపురం చెయ్యాలి, జాబ్ చేయాలన్నారా, జాబ్ చేయకూడదు అన్నారా? కండిషన్ రాపించుకున్నా నేను. ఏం రాయించుకున్నారు? 3 months ఉండి చూస్తా నేను అక్కడ. ఒకవేళ నాకు సేమ్ ఇట్లానే చేసిండు అనుకో ఇల్లు, ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయినా, ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారని నేను పోతా. నేను నాకు హస్బెండ్ కావాలని నేను అగేన్స్ట్ వెళ్ళి చేసుకున్నా. నేను ఇల్లు ఏమో నేను రావట్లేదు అని అందరికీ చెప్తుండ్రు. మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలని నేను పెళ్లి చేసుకోలే, నేను అతని దగ్గరే ఉండాలని చేసుకున్నాను. మా ఇన్లాస్ దగ్గర నేను ఉండను. వాళ్ళు వెనకాల నాకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఉంది నా ప్రాబ్లం అని చెప్పిన మేడం. అయితే తీసుకెళ్ళిండు. ఫాదర్ ఉంటే అసలు మాట్లాడరు మేడం నాతో. అక్కడ ఏం పని చేస్తున్నాడు అని తీసుకెళ్లాడు? రెంట్ ఎలా కడుతున్నాడు, ఏంటి పరిస్థితి? జాబ్ దొరికిందని వచ్చిండు 3 years తర్వాత. ఇక్కడ నేను మూవ్ ఆన్ అవ్వడానికి ఇక్కడ స్టార్ట్ అవుతున్నా. అప్పుడే పాప వదిలే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. లాక్డౌన్ అయినప్పుడు డాడీ ఇంట్లోనే ఉండే,
కొంచెం మోటివేట్ చేసినారు వాళ్ళు. సరే ఇట్లా కష్టాలు ఉన్నాయి కదమ్మా, నీ పాపకు నువ్వు చూసుకోవడానికి ఒక హాస్పిటల్ ఇలా ఏదో ఒక చిన్న దాంట్లో జాయిన్ అయ్యావు, ఈ లోపు ఇతను వచ్చాడు, కాపురం నిలబెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు, వెళ్ళావు. ఆ 5 months లో ఏం జరిగింది అక్కడ? ఆ 5 months లో ఏం జరిగిందంటే మేడం, 1 month పెట్టిన కండిషన్ ప్రకారం నన్ను బాగానే చూసుకున్నాడు. ఒక్క ఇట్లా అనుమానం వచ్చాడు, అమ్మ నిజంగానే మారిపోయిండు ఆయన అని నేను నమ్మేసిన. మీ అత్తగారు వీళ్ళందరూ కూడా నిన్ను బాగానే చూసుకునేవారమ్మా? అసలు వాళ్ళు లేరు సార్ అక్కడ. మీరు వేరే కాపురం కదా, కర్నూలులో వేరే కాపురం. ఈవిడ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టింది అత్త వాళ్ళ దగ్గర ఉండను అని. ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో పాటు కలిసి ఫేస్ టు ఫేస్ లేవు ఈ మొత్తం? లేదు సార్. 9 months హైదరాబాద్ లో ఉంది, 5 months కర్నూలులో ఉంది. అత్త వాళ్ళ దగ్గర ఉండను అనేది నీ మెయిన్ కండిషన్. ఓకే, వాళ్ళ ఫోనుల్లో మాత్రం హెరాస్మెంట్, మీ ఆయనకి ఎక్కేయడం, ఆయన నిన్ను హెరాస్ చేయడం. నీకు మేజర్ గా ఉన్న హెరాస్మెంట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ హెరాస్మెంట్. డబ్బులు అడగడం, శాలరీ అడగడం, కట్నం అడగడం, ఫీమేల్ బేబీస్ కన్నడం, ఇంతే వీటికి సంబంధించి. లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేయాల్సి వచ్చింది? కర్నూలు నుంచి హైదరాబాద్ ఎలా వచ్చేసారు? కర్నూలు నుంచి హైదరాబాద్ అతనే టికెట్ అది పంపించాడు మంచి మాటలతోనే. అక్కడ ఒక నేను హస్బెండ్ దగ్గర ఉన్నా కదా మేడం, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడినాం. నేను హస్బెండ్ దగ్గర ఉన్న తర్వాత పంచాయతీ పెట్టడం వేస్ట్ కదా, నాకు తెలియకుండానే మా డాడీకి కాల్ చేసిండు. ఎందుకు? అంటే నా కేసు కోర్టుకి వెళ్ళింది మేడం, అది విత్డ్రా చేయించమని. అది స్టార్ట్ చేసిండు 2nd month 3rd month తర్వాత. ఇప్పుడు 14 weeks వచ్చిన తర్వాత 14 weeks అప్పుడు వెళ్ళి చెకప్ చేపించి నాకు అది అబౌట్ కాదు, నేను పెట్టుకోవాలి. నేను అక్కడ కార్డు ఉంటది కదా మేడం, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కార్డు తీపించుకోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా 6 months అక్కడే పెట్టుకున్నాడు. నాకు ఏం లేదు మేడం, అసలు టీటీ ఉంటది కదా మేడం, 6 months కి ఇచ్చిండు. ఓకే, లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేసారు? గొడవలు లేదు, ఏం లేదు. ఇంటికి వెళ్ళి డెలివరీకి వెళ్ళని పంపించారు. పంపించి డెలివరీ కాదు, డెలివరీ అతనే అది పంచాయతీలో చెప్పుకున్నాడు. ఫస్ట్ అయితే పంచాయతీలో ఏం చెప్పిండు, మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 6 months లో వచ్చేసిన మేడం. వచ్చేసిన తర్వాత డెలివరీ ఇక్కడే అయిందా? డెలివరీ ఇక్కడ కాదు, ఆంధ్రాలో అయింది. మా మామ తీసుకెళ్ళిండు, ఎందుకంటే మా ఇంకో చెల్లి ప్రెగ్నెంట్ ఉండే మా ఇంట్లో. ఓకే, మిమ్మల్ని మీ ఆయన మీ ఊరు ఎందుకు పంపించేశారు? నిన్ను మా ఊరికి టికెట్ కొని పంపించాడు కదా, 2 రోజులు పోయి 2 రోజులకి వెళ్ళిరా అని పంపించాడు. తర్వాత మళ్ళీ మీరు వెనక్కి 2 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వెకేట్ చేసేసినట్టు. నీకు సీన్ అర్థమైపోయింది, వీడు మళ్ళీ వదిలేసాడు రా బాబు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా? ఆ తర్వాత పంచాయతీలు ఏమి జరగలేదు. 3 Town పోలీస్ స్టేషన్ నేనే వెళ్ళిన. మళ్ళీ కంప్లైంట్, డైవర్స్ నోటీస్ పంపిండు నాకు. ఎప్పుడు? సెప్టెంబర్ లో నాకు డెలివరీ డేట్ ఉంది కదా, 2022 లోనా 23 లోనా? 22 లోనే పంపిండు. ఓకే, ఆగస్ట్ లో పంపిండు నాకు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ప్రైవేట్ లాయర్ ద్వారానా కాజీ ద్వారానా? అది 2 ఉన్నాయి మేడం. ఒకసారి పేపర్స్ ఇవ్వండి. డైవర్స్ కేసులు ఏమైనా వేసాడా? నువ్వేదైనా కేసులు ఫైల్ చేసావా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ అయినాయి మేడం. ఫస్ట్ పని నేను అదే చేసిన. అతనికి కాజీ నోటీసు, అడ్వకేట్ నోటీస్, తలాక్ నోటీస్ పంపించాడు ఫస్ట్. దీనికి మీరు కేసులు వేసారా? 3 Town కి వెళ్ళిన. యాక్చువల్ గా టైం ఉంది కదా మేడం, డెలివరీ టైము. ట్రావెల్ కూడా చేయలేని పరిస్థితి నాకు. September 1st కి అయింది నాకు డెలివరీ. అన్ని ఉన్నాయి దీనిలో. ఇది మీ దగ్గర పెట్టేసుకున్నాను. సరే అమ్మా, కోర్టులో కేసులు ఫైల్ చేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు? మేడం నన్ను అంటే తీసుకుపోవట్లే, ఇలా నన్ను మూవ్ ఆన్ చేయనివ్వట్లే. ఒక పాప పుట్టింది కదా సార్, నీకు కుదరట్లేదు, ఇట్లా ప్రాబ్లం ఉందని పెద్దోళ్ళు పెట్టి ఇట్లా విడిపోదామా లేదా కలిసి ఉందామా, ఎటు తేల్చట్లేదు. ఎటు తేల్చట్లేదు. ఇప్పుడు నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? ఇప్పుడు పిల్లలు సార్, పిల్లలు ఉన్నారు, పిల్లల బాధ్యత తీసుకోవట్లేదు అతను. నీకు మ్యారేజ్ కావాలి, అతను కావాలి, పిల్లల బాధ్యత అతను తీసుకోవాలి. అతని సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. కేసులు ఇవన్నీ పెట్టావు కదా, దానికి ఏంటి అతని సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. నేనే పోయి కోర్టుకి ఒక 1 year అటెండ్ అయినా. నేను అతను రాలేదు సార్. అతను మధ్యలో మీరు పోలీస్ స్టేషన్ కేసు ఒకటే వేసారా, ఇంకేమన్నా వేసారా? అడ్వకేట్ ను పెట్టుకొని మెయింటెనెన్స్ కేసు వేసావా? ఏం వేయలేదు. ఎందుకని? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వల్ల నేను ఏం వేయలేదు. శాలరీ ఎంత వస్తుంది? జాబ్ ఎక్కడ చేస్తున్నా? ఇప్పుడు జాబ్ చేస్తున్నా అన్నావు కదమ్మా మేడం. 2 years పాప ఉంది, ఇంట్లోనే ఉన్నా నేను. అసలు మీరు ఇంతవరకు మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వాల?
అప్పట్లో ఫస్ట్ లో మీకు ఎంత వచ్చేదమ్మా శాలరీ? 6,000 8,000 అట్లా వచ్చేది. స్టూడెంట్ ఫ్రెషర్ కదా మేడం నేను. మీ ఆయనకి ఎంత వచ్చేదమ్మా? అతనికి 21 ఉండే. ఓకే. సో ఇప్పుడు మీ ఆయనకి మిమ్మల్ని కలపమని వచ్చారా ఇక్కడికి? అవును మేడం. మెయింటెనెన్స్ కావాలని వచ్చారా? పిల్లలకి తండ్రి కావాలి కదా మేడం. ఇప్పుడు అతనికి బ్రెయిన్ వాష్ చేసి మాకు ఇట్లా వేస్తున్నారు కదా. బ్రెయిన్ వాష్ నీకు చేయాల్సి వస్తే చేయించుకుంటావా? అర్థమవుతుందా నీకు? సార్ నాకు మాట్లాడుతూ ఏం కావాలి నాకు? ప్రైమరీ నీడ్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద పర్పస్? హస్బెండ్ తో కలిసి ఉంచండి అనేది పని చేస్తున్నాను అన్నావు, ఇప్పుడు ఏమొచ్చి చేయట్లేదు అని అంటున్నావు. ఇప్పుడు దాకా చేస్తున్నానని చెప్పింది నాకు. చేస్తున్నాను, ఇప్పుడు సెకండ్ టైం జాయిన్ అయ్యానని ఏదో చెప్పింది కదా. ఇప్పుడు వర్కింగ్ అని చెప్పారు కదండి. నువ్వు ఏదో ఒక మాట మీద ఉండాలి. లేదు సార్, 3 years పాప 3 years అయినాయి కదా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావా లేదా? లేదు సార్, 2 years పాప ఉంది నాకు. మరి ఇందాక ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పావు కదా మొదటి నుంచి. అప్పుడు జాయిన్ అయినా నేను. పాపని చూసుకోవటానికి మానేసావా? పెళ్లి తర్వాత ఇట్లా ప్రాబ్లం వచ్చిందని నేను అసలు జాబ్కే పోలే. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జాబ్ లేదు నీకు. జాబ్ పోలే నేను. ఏదో చిన్నది చేసింది తప్ప చేయలేదు అంటుంది ఇప్పుడు మొత్తం. ప్రెసెంట్ అయితే చేయట్లేదు ఏమీ మీరు. చేయట్లా. మరి ఎలా సర్వైవ్ అవుతున్నారమ్మా? ఇప్పుడు ఆ గోల్డ్ నేను పెట్టుకున్నా కదా సార్, గోల్డ్ లోన్ తీసుకున్నా మేడం. ఇదిగోండి సరే సరే, ఓకే ఓకే. గోల్డ్ లోన్ తో మేనేజ్ చేస్తున్నావు గోల్డ్ ప్రెసెంట్. లోన్ తో మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్కమ్ వస్తే రొటేట్ అట్లా ఉంటది. ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఏం లేదు. సరే, మరి పోలీస్ స్టేషన్ కేసు వేసింది దానివి 2019 లోనే. ఒక మెయింటెనెన్స్ కేసు వేయాలని నీకు ఎందుకు అనిపించలా? కలిసినా మేడం చాలా అడ్వకేట్లని. మెయింటెనెన్స్ కేసు కనీసం మీరు డివిసి సెక్షన్ కి వెళ్ళినా మీకు గవర్నమెంట్ లాయర్ ని పెట్టి వేస్తారు కదమ్మా. అసలు ఒకటి క్లారిటీ, అసలు ఏం కావాలి? ప్రేమించుకున్నప్పుడు మీరిద్దరు ఏం కోరుకుని ప్రేమించుకున్నారు, ఏం కావాలని ప్రేమించుకున్నారు? అసలు దీన్ని మొత్తానికి ప్రేమ అనేటటువంటి అది అంటారా, లేదంటే అన్ఫార్చునేట్గా అక్కడ కమిట్ అవ్వటం వల్ల? నీ ప్రకారం కమిట్ అవ్వలేదు, బట్ ఈవెన్చువల్లీ ఇట్ లెడ్ టు ప్రెగ్నెన్సీ అయితే దారి తీస్తుంది. కమిట్ అవ్వకుండా స్పృహ ఉండి ఆ విధంగా ఎలా దారి తీస్తుంది అనేటటువంటిది నీకు నేను చెప్పక్కర్లేదు. అక్కడైతే జరిగింది. జరగటం వల్ల మనస్తాపానికి గురయ్యావు, అది కరెక్ట్ కాదని అనుకున్నారు, అబార్షన్ వరకు వెళ్ళారు. తర్వాత అతని వల్ల ఇలా అయ్యింది కాబట్టి నేను ఇంకో వైపు చూడలేను అని అనుకున్నారు. పెళ్లి వరకు వెళ్ళింది. ఓకే, సో పెళ్లి అనేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయమ్మా. ప్రైమరీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక 5-6 మామూలుగా 1-2 సంవత్సరాలు కాదు, 5-6 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న మీరు రేపొద్దున మన తల్లిదండ్రుల దగ్గర మన ప్రేమ వ్యవహారం తీసుకుని పెళ్లి కింద మాట్లాడుకుంటే ఆ పెళ్లి స్మూత్గా అవుతుందా, లేదంటే ఆ పెళ్లిలో ఎవరికి ఏం కావాలి, దాంట్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, కట్నాలు ఏంటి, కానుకలు ఏంటి అనేది బేసిక్ మీరు ముందుగా మాట్లాడుకోవాలి. ఏదైతే కనుక 1 year పాటు జరిగినటువంటి తూతూ మంత్రం లాంటి పరిచయంలో నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కంటూ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి జరగకూడదు ఏదైతే జరిగిన తర్వాత పరువు పోయేటటువంటి పరిస్థితిలో అబార్షన్ చేయించుకున్నాను అతనితో నేను ఇలా కమిట్ అయ్యాను కాబట్టి 1 year ఏంటి, 2 years ఏంటి, 1 month ఏంటి, 2 months ఏంటి, కమిట్ అయ్యాను కాబట్టి మ్యారేజ్ తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి ఉద్దేశంతో తప్పక ముందుకు సాగినటువంటి వ్యవహారం ఇది. ఓకే, వాట్ ఎవర్ సాగింది. ఆ మధ్యలో మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఇంకో వ్యవహారం లేదు, నడవలేదు అని అన్నారు. అది చాలా సంతోషించేటటువంటి అంశం. అయితే ఆ ప్రయాణంలో కొద్దో గొప్ప అతని ఇంటెన్షన్స్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, నిజంగా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు ఏమేమి కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇతని మీద ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి, పట్టణంలో ఉన్నటువంటి మీరు, టౌన్లో ఉండేటటువంటి మీరు, పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళ ఆశలు ఏంటి, కోరికలు ఏంటి, వాళ్ళ కొడుకు మీద ఎటువంటి ఆలోచన పెట్టుకున్నారు అనేది బేసిక్ డిస్కషన్ ఉండుంటే కనుక చాలా వరకు బాగుండేది. అసలు నార్మల్గా రొటీన్గా జరిగేటటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా అడగనంత మౌంట్ ఎవరెస్ట్ స్థాయి కట్న కానుకలు వాళ్ళు అడగటం అనేటటువంటిది మమ్మల్ని అందరినీ చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. అది నిజంగా ఎంతవరకు అడిగారు, ఏం అడిగారు అనేటటువంటిది ఆ అబ్బాయితో మాట్లాడకుండా కేవలం నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా నిజం అని చెప్పి ముద్రేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సరే, అడిగారే అనుకుందాం. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో అసలు మీరు పట్టుమని ఎన్ని రోజులు, ఎన్ని నెలల పాటు అసలు కలిసి ప్రయాణం చేశారు? ప్రేమించుకున్నప్పుడు 6 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారన్నారు. పెళ్ళి అయిన తర్వాత అదే సంవత్సరాలు కాస్త నెలలైంది, 6 నుంచి 10 నెలల పాటు ప్రయాణం చేశారు కలిసి ఒకే చోట ఉండి. ఈ మధ్యలో నీ అభిప్రాయం ఏంటంటే కనుక పెళ్ళి అవ్వకముందు మా ఆయన ఎలా ఉన్నాడో పెళ్ళి అయిన తర్వాత చాలా మారిపోయాడండి, అతనికి కాస్త విషాన్ని ఇంజెక్ట్ చేశారు, బ్రెయిన్ వాష్ చేసేసారు, ఇవన్నీ నువ్వు అంటున్నావు. ఇదంతా కూడా ఏంటంటే నమ్మాస్మా, అతనితో మాట్లాడకుండా మేము ఎటువంటి నిర్ణయానికి రాలేం. నెంబర్ 1, ఇది ఆల్రెడీ కోర్టులో ఉండేటటువంటి అంశం కాబట్టి అది అక్కడే తేలాలి అనేది లాయర్ మేడం కూడా చెప్తారు. నాది ఏంటంటే కనుక నాకు ఉండేటటువంటి డౌట్స్ నేను చెప్తున్నాను. ఇందాకటి నుంచి వింటున్నాం అంటే ఏంటంటే ఇందాక నేను అన్నటువంటి మాట
నీకు జరిగినటువంటి అన్యాయం, నీకు 2 పిల్లలు పుట్టారు. ఒకప్పుడు అతనితో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు మీరు కలిసి ప్రయాణం చేసినటువంటి పట్టుమని 10, 11, 12 నెలల్లో 2 ప్రెగ్నెన్సీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎక్కడ అతకలేదు. మీ ఏదైతే ఫస్ట్ టైము తెలిసి తెలియకుండా 1 year ప్రయాణంలో అప్పుడు పెళ్లికి ముందు ఒకసారి పొరపాటు పడ్డారు. అంత మెచ్యూరిటీ వచ్చి ఇంత జర్నీ చేసిన తర్వాత ఈ మనుషులు డబ్బు మనుషులు, వీళ్ళు బంగారం డబ్బు తప్ప ఇంకో విధమైనటువంటి ఆలోచన లేదు. వాస్తవానికి ఈ అబ్బాయి కూడా ఇంతకాలం పాటు నాతో ప్రయాణం చేసింది కూడా నా పూర్వపరాలు, నా బ్యాక్గ్రౌండ్, నా ఆస్తిపాస్తుల గురించి కనుక్కుని ఈ అమ్మాయి అంటే ఇంత ముద్దుంది, ఈ అమ్మాయి అంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి మనం డిమాండ్ చేస్తే చచ్చినట్టు వాళ్ళ అయ్యా ఈ పెళ్లి నచ్చకపోయినా వచ్చి తీసుకొచ్చి ఆ బంగారం ఆ డబ్బు మా కాళ్ళ దగ్గరికి వేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఒక మోసపూరితంగానే చేసుకున్నారు అంతే అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ ప్రేమ అనేటటువంటి దానికి 7 years లవ్ అనగానే స్టార్టింగ్లో నువ్వు చెప్పగానే నా కళ్ళు బయలుగాని అబ్బా ఏంటి 7 years లవ్ స్టోరీ అంటే కనుక అండర్స్టాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందని అనుకున్నాను. అండర్స్టాండింగ్ 7 years లవ్ స్టోరీ 100% అవుతే కనుక అండర్స్టాండింగ్ 0%. ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ద మినిట్ మ్యారేజ్ అనేటటువంటి ప్రపోజల్ రాగానే బిజినెస్ అనేటటువంటిది మొదలైంది. ఎంత ఇస్తావు, ఎంత బంగారం ఇస్తావు. అలాంటప్పుడు 2 పిల్లలు ఎందుకు? కాన్స్టెంట్గా నీ పక్కన కూర్చున్నప్పుడన్నా పడుకున్నప్పుడల్లా నీ చెవులో అదే సోది ఎప్పుడు ఇస్తావు అనేటటువంటి మనిషితో మళ్ళీ ఒక బిడ్డను కనటం ఎందుకు? ఆ బిడ్డని ప్రెగ్నెన్సీలో పెట్టుకుని ఊరేసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు? అసలు ఎట్టుపోతుంది మీ చదువు, ఎట్టుపోతుంది మీ ఆలోచన? తప్పదు, కమిట్ అయ్యాను కాబట్టి పెళ్లి వరకు వచ్చింది, పెళ్లి చేసుకున్నాం కాబట్టి 2 పిల్లల వరకు వచ్చింది. అయినా కానీ మొగుడు మారట్లేదు కాబట్టి సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలోకి వెళ్ళిపోయి. ఎందుకంటే కనుక మళ్ళీ ఒకే ఒక అంశం ఏంటంటే ఒక పరుగులు చదువుకున్నటువంటి కుటుంబంలో నేను ఇలా తప్పుడు పని చేశాను కాబట్టి వాళ్ళు ఎదురుగుంటే తలెత్తు తిరగలేను అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికీ కూడా అంటే మేము చూసినటువంటి అన్ని కేస్ సినారియోస్లో ఇక్కడ ఓకే డౌరీకి సంబంధించినటువంటి ఒక ఇమోషనల్ టార్చర్ అనేటటువంటిది ఉన్నా కూడా సంతోషించేటటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఫిజికల్ టార్చర్ అనేటటువంటిది లేదు. చెప్తున్నాను, నీకు నువ్వుగా చనిపోయేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఫిజికల్ టార్చర్ అనేది లేదు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇక్కడి నుంచి పెట్టి బేడా సర్దుకుని అక్కడికి ఎందుకు పారిపోయాడు అనేటటువంటిది నా ప్రశ్న. ఎందుకంటే యూజువల్గా మేము చూసేటటువంటి కేసు సినారియోస్లో ఏంటంటే మా భార్య భర్తలు గొడవ పడతారు. 90% ఆఫ్ ద టైం భార్య మెడ పట్టుకుని భర్త బయటకు గెంటేస్తాడు. లేదంటే అదే ఊర్లో ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక పట్టణం నుంచి పల్లెటూరు వెళ్ళిపోయి పరిస్థితికి ఎందుకు వచ్చాడు అనేది నాకు ఉండేటటువంటి ప్రశ్న, అనుమానం, భయం. ఏంటి సార్ మీరు నన్నే అంటున్నారా అంటే కనుక నాకు తెలియదుగా. నాకు కాయిన్ ఒక సైడే తెలుసు, రెండో సైడ్ కాయిన్ నాకు తెలుసు. నీ మాటలో స్పీడ్ ఉంది, నీ ఆలోచనలో స్పీడ్ ఉంది, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు భావోద్రేకం చెప్తున్నావు. కరెక్టే, నీ అవసరాలు బట్టి నువ్వు ఇలాగే ఉన్నావు. వాళ్ళు ఆ విధంగా ప్రశ్నించి నిన్ను నిలదీసి నిన్ను ఎండగట్టినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది ఆ టైంలో అనేది ఒక్కసారి నేను ఊహించుకుంటున్నాను. ఆ రియాక్షన్ కాస్త విపరీతం అయ్యేటప్పటికి ఉక్కిరి బిక్కిరయ్యి ఇక్కడ ఉండలేక బహుశా నేను అనుకోవటం అతను మంచి ఉద్యోగమే చేసేవాడు, అతనికి వెనక్కి వెళ్ళాలి అనే ఉద్దేశం మొదటి నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, ఇందులోంచి బయట పడాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను ఈ ఉద్యోగం కాస్త వెళ్ళి ఒక తూతూ మంత్రం లాంటి బోటాబోటీ జీతం కాస్త ఉండేటటువంటి ఉద్యోగం గురించి అక్కడికి వెళ్ళిపోయాడు అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ కూడా ఒకప్పుడు పిల్లలకు ఒక మంచి తండ్రి కావాలి, ప్రేమించినటువంటి వ్యక్తితో నేను జీవితాంతం ప్రయాణం చేయాలి, అతనే నా భర్త కావాలనే ఆలోచన నీకుంటే ఇక్కడ పట్టు విడుపు అనేది ఉండాలి. ఎందుకు ఇది మామూలుగానే మాట్లాడితే లొంగనటువంటి మనుషులు పోలీసులు కేసులు వేస్తే కనుక ఇంకా పోలీసులు లీగల్ కోర్టు ద్వారా వచ్చేటటువంటి నోటీసులకి ఇంకా సంబరపడతారు. ఎందుకంటే వాయిదాల మీద వాయిదాలు ఉంటాయి. అక్కడ నడిచేటటువంటి కార్యక్రమాన్ని నువ్వేమీ నిలవరించలేవు, నువ్వేమీ ఆపలేవు. సో ఒక విధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి బోనస్ అనమాట నువ్వు. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఏం చేయగలవు, ఇంకా మహా అయితే కేసేసావు. ఏ బేసిస్ మీద కేసేసావు, ఎందుకు వేసావు? వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే కావాలో అది రాలేదు కాబట్టి వాళ్ళు అగ్గిలం మీద గుగ్గిలమై ఉన్నారు. ఇప్పుడు ఇది వేయటం వల్ల వాడిని చల్లార్చామా, లేదంటే వాళ్ళ భావోద్రేకాన్ని ఇంకా రెచ్చగొడుతున్నావా? ఏమీ లేకుండానే పక్క నుండి పట్టుమని 10 నెలల పాటు కాపురం చేయనటువంటి వ్యక్తి ఇవన్నీ చేస్తే వచ్చి 10 సంవత్సరాలు ఉంటాడా నీతో పాటు? అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా నా ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు ఇందాకెందుకు ఇలా తల కిందకి దించుకుని ఐఎమ్ రిగ్రెట్టింగ్ మై యాడ్స్, నా యొక్క ప్రవర్తనని నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను, నా ప్రవర్తనకి నేనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని ఎందుకు అన్నావు అన్నది నాకు అర్థమైంది. ప్రతి చోట ఒక మిస్టేక్, ఒక తొందరపాటుతనం, ఒక అనాలోచితమైనటువంటి ప్రయత్నం అనేది కనిపిస్తుంది. ఇప్పటికైనా నేను అనుకునేది ఏంటంటే
ఇన్ఫ్యాక్ట్ ఆ 2 పిల్లల్ని కన్నాను. పిల్లలకు ఒక తండ్రి అయితే కావాలి ఖచ్చితంగా. ఇక్కడ నేను అనుకుంటే తప్పైతే నన్ను క్షమించండి. నేను అనుకునేది ఏంటంటే, నువ్వు నిజంగా వాస్తవానికి వాళ్ళు అనేటటువంటి మాటలు, వాళ్ళ ఆస్తి గురించి, ప్రాపర్టీస్, బంగారం గురించి నిన్ను కొద్ది వేధించినా కూడా నిన్ను మరీ అంత భయంకరమైనటువంటి హింసకు గురి చేయలేదేమో అనేటటువంటి, మేము భారీ ఎత్తున స్థాయి కేసులు చూడటం వల్ల నీ ప్రాబ్లం చిన్నగా అనిపించవచ్చు, గురి చేయలేదేమో. కొద్దిగా నువ్వు ఒక మెట్టు దిగితే కనుక, కొంతవరకు కాంప్రమైజ్ అవుతే కనుక, బహుశా నీ భర్త మళ్ళీ నీ దగ్గరకు వస్తాడేమో అనేటటువంటి చిన్న ఆశ ఉంది. మేడం మా ఎపిసోడ్స్ చూసిన రమ్య గారిని ఫాలో అయినా కనీసం బేసిక్ ఇంత నాలెడ్జ్ అయితే వస్తుంది. నీకు అన్యాయం చేసిన వాడి చెంపలు ఎలా పగలగొట్టాలి అని. అవునా? కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నాకేం కావాలి అని నువ్వు రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉండేది. నీకేం కావాలి? భర్తతో కాపురం కావాలి. అవునా? మీ ఆయన బంగారం. రమ్య గారు సర్టిఫై చేస్తున్నారు. నువ్వు మాట్లాడింది నమ్మిన తర్వాత నువ్వు అన్ని నిజాలు మాట్లాడుతున్నావు. దానివల్ల అటువైపు కూడా మేము కనిపెట్టగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పుంటే కనుక ఏం జరిగి ఉంటుందో ఎస్టిమేట్ చేయలేను నేను. మీరు నిజాలు చెప్పారు కాబట్టి అరే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ అబ్బాయి 2012లో ఈ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. 2013 నుంచి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడు. అంత అందమైన అమ్మాయివి, అంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయివి నువ్వు. అవునా? ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఎవరు రెడీ అవుతాడు? 2018 దాకా లవ్ చేసుకుంటూ, నిన్ను బతులాడుకుంటూ, నిన్ను ఒప్పించుకుంటూ వచ్చాడు. అక్కడ మార్క్స్ పడిపోయినాయా? నీలాంటి బంగారాన్ని కోరుకోవడం, 8 years టైం స్పెండ్ చేసి నిన్ను అట్రాక్ట్ చేసుకుని ఒప్పించుకోవడం. నువ్వు ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఎంతసేపు? అవునా? అతను నిన్ను వదిలేయాలంటే, చీట్ చేయాలంటే ఆ రోజుల్లోనే చేసేయచ్చు ఉన్నంతలో. సో అక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉంది. పెళ్లి విషయానికి వచ్చేసరికి అతను ఒక్కడే విషయమే కాదు, మీరే చెప్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్. ఇంకా మీరు ఎడ్యుకేటెడ్స్ మీరంతా కూడా. నిన్ను ఒక వ్యక్తి కావాలి అని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వేమన్నా చెయ్యాలి. అవునా? డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదమ్మా. అక్కడ మీకు ఒక 2 విలన్స్ ఉన్నారు, అత్త మామ. వాళ్ళు సొసైటీలో ఏ రకంగా అయితే సహజంగా ఉంటారో ఇట్లా, అంటే మీరు చెప్తున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి వాళ్ళ ఆలోచన 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకుల కట్నాల నుంచి ఏమన్నా వస్తాయి. బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ కేస్ నీకు కూడా 2 కొడుకులే ఉండుంటే నీకు ఆ వయసు వచ్చినప్పుడు నీ ఆలోచన కూడా అంతే. అది సహజ లక్షణం. అక్కడ మనం వాళ్ళని విలన్స్ అనలేం. అబ్బాయి ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవేమో అని అబ్బాయి చెప్పలే. ఓకేనా? అక్కడ వరకు మాట్లాడదు. మిగతావి మీ తాహత ఎంతో అంతే ఫైనాన్షియల్ ఇవ్వగలరు మీ అమ్మా నాన్న. వాళ్ళ కష్టార్జితానికి వాళ్ళు బాగా ఇచ్చినట్టే లెక్క. ఆ అబ్బాయి కట్నం వదులుకొని ఉన్నంతలో వాళ్ళు ఇచ్చింది స్త్రీధనం నీకు మాత్రమే, డౌరీ మెహర్ ఏమి అక్కడ పెట్టలేదు, ఏమి జరగలే అక్కడ. ఉన్నంతలో ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు మీకు అతనికి ఎట్లా రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఒప్పించుకొని ఉంటాడు. మీ అప్పులు గోళ్ళు ఏమున్నాయో నేను నా భార్య చూసుకుంటాం, నేను ఒక పావలా సంపాదిస్తున్నా, తను ఒక పావలా సంపాదిస్తుంది, సో మేమిద్దరం కలిపి మీకు ఒక పావలా పంపించి పావలాతో మేమిద్దరం బతుకుతామని. అతను అంత ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అతని కోసం ఏదో ఒకటి చేయాలిగా, జాబు. ఇక్కడ గాడ్ డిసైడ్ చేసింది ఏంటంటే 1 monthలో ప్రెగ్నెన్సీ రావడం. కానీ నువ్వు పర్ఫెక్ట్గా థింక్ చేసి ఉంటే కనీసం 6 months 8 months వరకు కూడా జాబ్ చేయగలవు. ఎందుకంటే నీకు సైంటిఫిక్గా తెలుసు ఏంటి జాబ్ ప్రొసీడింగ్స్, నేను ఎంతవరకు హెల్తీగా చేయగలుగుతాను. నువ్వు హ్యాపీగా ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలవు. Day 1 నీ బ్రెయిన్లో పడిన పాయిజన్ చుక్క ఏంటంటే అత్తామామల డౌరీ హెరాస్మెంట్. ఇక వాళ్ళు నీ దృష్టిలో విలన్స్ అయిపోయారు. అది వాళ్ళ సహజ లక్షణం, వాళ్ళ అవసరం, వాళ్ళ విలన్స్ కాదు. అది నీకు ఆ రోజే ఎవరన్నా చెప్పుంటే ఈ రోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. అమ్మా నాన్న ఎంతో అత్తామామ అంతా మీ దాంట్లో వాళ్ళు కూడా అంత క్రూయల్ ఇదిగా లేదు. మాకు తెలుస్తుందిగా, మమ్మల్ని నమ్ముతున్నావు కదా, మా సీనియారిటీకి చెప్తున్నావు నాన్న. చిన్న చిన్న హెరాస్మెంట్లు సహజం. మీకు కూడా ఇంట్లో అన్నలు ఉన్నారు కదా, అన్నలు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళ బావలు వాళ్ళు ఉంటారుగా. అత్త అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు సహజంగా మీ సిస్టర్స్ కూడా ఇవి ఫేస్ చేస్తారు వాళ్ళ అత్తలతోటి. కానీ వాళ్ళు సర్దుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఉండాలి అనేది తెలుసు వాళ్ళకి. నీకెవరు చెప్పేవాళ్ళు లేకపోవడం, తెలియకపోవడం, అమాయకత్వం, ఓ ఇలాగే ఉండాలేమో అని నువ్వు డిసైడ్ చేసుకున్న విధానం నీ కెరియర్ స్పాయిల్ చేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి పడేసింది. అతను
ఒక మంచి జాబ్లో ఉన్న వ్యక్తి ఆ 9 monthsలోనే వాడికి సినిమా అర్థమైపోయింది, ఈ అమ్మాయితో నేను కంటిన్యూ అవ్వలేనేమో, పారిపోయాడు ఒక రకంగా. ఇక్కడ మిమ్మల్ని కాపాడాలా అబ్బాయిని కాపాడాలని కూడా అర్థం కాల. ఇన్ కేస్ 2019లో వస్తే నిన్నే కాపాడేదాన్ని, ఎందుకంటే అతను ఆటోమేటిక్గా సేవ్ చేసేదాన్ని, ఎందుకంటే అతని పరిస్థితి ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండేది. ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది, మొత్తం స్పాయిల్ అయిపోయింది వ్యవహారం. మీ ఆయన అనే క్యారెక్టర్ పారిపోయాడు, డైవర్స్ నోటీస్ పంపించేశాడు తెలుసుగా, తలాక్ నోటీసు. అప్పుడైనా నువ్వు ఫ్రీగా లీగల్గా సర్వీసులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? 2 పిల్లల్ని పోషించాలి నువ్వు, అవునా? ఆ పని చేయలే. 3 years అతను నా భార్య కావాలి కావాలనే పెద్ద మనుషుల్ని పంపించాడు. కానీ మీ కండిషన్స్ ఏంటి? వస్తే హైదరాబాద్లో వచ్చి కాపురం ఉండు, అత్తమామల సరౌండింగ్స్కి రావు, డిలీట్. ఫైనల్గా 3 yearsకి తప్పక సరే కర్నూలులో ఉంటాను అని చెప్పి కర్నూలులో ఒక ప్రపోజల్ ఇచ్చారు. మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ నిజాలు. అర్థం అవుతుంది కదా? అక్కడ కూడా 5 monthsలో మళ్ళీ సినిమా స్టార్ట్. వాళ్ళు ఫోనులు చేస్తూ ఉండడం నీకు నచ్చట్లే అసలు. వాళ్ళు అనేది వాళ్ళ ఊహనే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. వాళ్ళు బతికే ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని డిలీట్ చేయలేంగా మనం. జీవితకాలంలో వాళ్ళ కొడుకంటూ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు. ఈ రోజు ఇప్పుడు మీ ఆయనతో నేను మాట్లాడి 4 తిట్టానంటే మా ఆవిడ ఎక్కడుందో తీసుకురండి అనొచ్చు, అవునా? అనటానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు చూసావా, ఆ ఆలోచన నీ బ్రెయిన్లో ఉంది. మీ అత్తామావని నేను డిలీట్ చేయలేను. ఇలా నువ్వు ఆలోచిస్తున్న కాలం అతన్ని యాక్సెప్ట్ చేయించడం జరిగే పని కాదు. మరి నెక్స్ట్ ఏంటండి? నువ్వు చేసే చాలా పెద్ద మిస్టేకు మెయింటెనెన్స్ కేసు వేయకపోవడం. 498 వేసావు, చాలా వీక్గా ఉంది అది, జస్ట్ 498. డౌరీ హెరాస్మెంట్ లేదు, ఫిజికల్ హెరాస్మెంట్స్ లేవు, ఏమీ లేదు ఆ మ్యాటర్లో. సింపుల్ ఒక కేసు, అది ఎందుకు పనికిరా. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఫైట్ చేసినా గెలిచేస్తారు. ఇక్కడ నువ్వు మా దగ్గర చెప్పలేకపోవడం కాదు, 2019లో పోలీసుల ముందు కూడా చెప్పలేకపోయావు. ప్రాపర్గానే లేదు ఆ కేసు. సరే ఆ కేసు లేదు, అరే బాబు ఫ్రీ సర్వీస్ ఎవరిస్తారు, పిల్లల్ని నిన్ను పోషించుకోవాలి కదా అని ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఈ రోజుకి అతను కాళ్ళ దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ, నాకు భార్య కావాలండి అని. నిన్ను నమ్మి మేము అక్కడికి పంపించాలి అంటే నువ్వు కొంత ప్రూవ్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ నడిచిన తర్వాతే మీ ఆయనతో కలిపితే ఆయనకి 2 చెంపలు పగలకొట్టి ఒక క్లారిటీ. ఇక మీరిద్దరూ కలవరు అంటే మ్యూచువల్ డైవర్స్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతని ఫైనాన్షియల్ కెపాసిటీ బాగోల. అతనితో మ్యూచువల్ డైవర్స్ చేసుకోవడం కంటే మెయింటెనెన్స్ కేసు వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో మెయింటెనెన్స్లో గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి. మీ ఆయనతో ఒకసారి మాట్లాడమంటారా, ఒక ట్రైల్ వేయమంటారా మమ్మల్ని? క్యారెక్టర్ బ్యాడ్ చెప్తారు మేడం. ఎక్కడుంది నాన్న క్యారెక్టర్ బ్యాడ్? మరి మీ ఆయనతో మాట్లాడకపోతే నేను ఎలా ఒప్పిస్తాను? అతను ఏం చెప్పినా మేము నమ్మం, ఎందుకంటే అతను ఏమి చెప్పకపోయినా అతను మంచోడని మేము అన్నాం కదా. నిన్ను తీసుకెళ్తాడా లేదా ఒక క్లారిటీ వస్తే ఫ్యూచర్ మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా మాట్లాడుకుందాం పోనీ. ఉన్నంతలో పిల్లలకి నీకు ఏదో న్యాయం జరగాలి కదా. నువ్వా కోర్టుల చుట్టూ తిరగవు, కోర్టుల్లో కేసులు వేయవు. ఒకవేళ ఆ సెటిల్మెంట్ కూడా అవ్వకపోతే మీరు మెయింటెనెన్స్ కేసు వేద్దరు, దానికి మేము చేయగలిగే హెల్ప్ చేస్తాం. మేడం మీరు చెప్తున్నారు కదా మేడం ఇట్లా తీసుకెళ్ళాడా అని, నేను వెళ్తా మేడం, మళ్ళీ నాకు పంపకూడదు. ఓకే, నేను అది మాట్లాడతా. నువ్వు మీ అత్తమామలతో ఉంటావా? నువ్వు మీ అత్తమామలతో ఉంటావా? వాళ్ళు మంచోళ్ళు, మంచిగా ఉంటా మేడం. నాకు దాంతో నాకు వాళ్ళతో ఏం కష్టం లేదు. ఇతను నాకు గొడవ పడతాడు నాకు వాళ్ళ మాటలు విని. అది నేను అదే అన్న, వాళ్ళు డిలీట్ చేయడం కుదరదు. లైఫ్ లాంగ్ వాళ్ళైతే ఉంటారు బతుకున్నంతకాలం. నీకు ఆలోచన విధానం అలాగే ఉంటే యూజే లేదు కదా నాన్న. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఖాళీ చేతులతో ఏ రోజు పంపిలా. మేడం మీరు విన్నారు కదా, నమ్ముతున్నా 100% నమ్ముతున్నా. నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేను ఎంత మాట్లాడగలిగా. మీరే చెప్పండి మేడం, ఏది అయితే బాగుంటుందని. మీ కేసులో అతనితో ఒకసారి మాట్లాడి సెటిల్మెంట్ ట్రై చేయడం బెటర్. ఎందుకంటే మీరు కలిసి ఉండడం జరగదు. అతను కలిసి ఉండడానికి మేము ఒప్పించగలం కానీ నిన్ను ఒప్పించలేం. నిన్ను ఒప్పించి పంపించి 10 days కూడా కాపురం చేయించలేం. ఎందుకంటే మీరు అలా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలను అంటే అతనితో మ్యూచువల్ సెటిల్మెంట్ చేయించి నీకు కాంపెన్సేషన్ ఇప్పించగలం. 1. 2, నాకు పేరుకి భర్త ఉండాలండి, పిల్లలకి తండ్రి ఉండాలి, అతనితో కాపురం నేను చెయ్యను అన్నప్పుడు నువ్వు ఫ్రీగా ప్రిపేర్ అయిపో.
ఫోటో ఫ్రేమ్ కి భర్త ఉండాలి. ఇప్పుడు నేను పిల్లలు బతకాలంటే ఏం కావాలి? మెయింటెనెన్స్ కావాలి. నేను ఇలా షివరింగ్ అయిపోకుండా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం కావాలి? జాబ్ కావాలి. నువ్వు జాబ్ తెచ్చుకో, నీకు మెయింటెనెన్స్ కేసు ఫ్రీగా వేస్తా. ఇద్దరికి ఛాలెంజ్. ఉమ్. నువ్వు జాబ్ తెచ్చుకొని, నేను జాబ్ తెచ్చుకున్నాను మేడం, ఇదిగో నాకు ఈ 10,000 ఈ 5,000 అని నువ్వు చెప్పు, నీకు నేను ఫ్రీగా మెయింటెనెన్స్ కేసు వేసి పెడతాను. ఓకేనా? ఆడియన్స్ కూడా ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాక ఖచ్చితంగా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తాము. మళ్ళీ ఒక చిన్న బిట్ అన్న రిలీజ్ చేస్తాం దీనికి సంబంధించి. మన ఇద్దరిది ఛాలెంజ్. ఓకేనా? ఏం డార్లింగ్, భయపడుతున్నావా? నేనైతే భయపడట్లా. మెయింటెనెన్స్ కేసు వేస్తా. నీకు డబ్బులు ఇప్పించడం నా బాధ్యత. ఆల్ ది బెస్ట్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు, మేడం చెప్పింది విన్నారు. ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేస్తున్నారా? మేడం నేను నార్మల్ గా ఉన్నానా? ప్రాబ్లం వచ్చేసిందో నాకు. ఏమీ రాలేదురా. నువ్వు జాబ్ తెచ్చుకున్నావంటే ఇవన్నీ పోతాయి. జాబ్ తెచ్చుకుంటే ఇవన్నీ పోతాయి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సారే చెప్పేవాళ్ళుగా. అర్థమవుతుందా? కూల్ టెన్షన్ నాన్న. పెట్టుకోకండి, మంచిగా తినండి. నీకు రిపీటెడ్ గా కష్టాలు ఉండడం వల్ల అవి ట్రిగర్ అయిపోయి ఇలా బాధపడుతున్నావు తప్ప నువ్వు 100% పర్ఫెక్ట్ గా ఉన్నావు. లేదా సార్ దగ్గరికి వెళ్తారా కౌన్సిలింగ్ కి? ప్లీజ్ మీరు ఏడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్, కొంత ట్రీట్మెంట్ ఇస్తాను. ఈ మనోధైర్యంతో నువ్వేమీ గెలవలేవు. ఫస్ట్ సైకలాజికల్గా స్టేబుల్ అవ్వు. ఎవరి గురించో కాదు, నీ గురించి, నీ మొగుడు గురించి అనట్లే. నీ పిల్లల గురించి. ఒక తల్లి ఇలా ఉండకూడదు. ఆల్రెడీ నువ్వు ఒక పిచ్చి అటెంప్ట్ చేసావు గర్భవతిగా. అర్థమైందా? ఈ మైండ్ స్టేట్లో నువ్వు మళ్ళీ ఏమవుతావు అనే భయం నాకుంది. జాబ్ వచ్చేది వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా స్టెబిలైజ్ అవ్వు. ఆవిడ ఎలాగైతే నీకు లీగల్గా సపోర్ట్ ఇస్తుందో నేను సైకలాజికల్గా నేను నీకు సపోర్ట్ ఇస్తాను. అప్పుడు నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అవుతావు. ఈ బ్యాటిల్ రేపు ఎల్లుండి అయిపోయేది ఏం కాదు. సంతకాలు పెట్టేస్తే ఎల్లుండి కల్లా వచ్చేసేది కాదు. దిస్ విల్ స్టిల్ బి ఏ లాంగ్ బ్యాటిల్. ఇది దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. దీనికి శారీరక దృఢత్వం కంటే మానసికపరమైన దృఢత్వం కావాలి. అది నీకు లేదు. ఫస్ట్ అది బిల్డప్ చేద్దాం. అండర్స్టాండ్? వెళ్ళి ధైర్యంగా వెళ్ళు. వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ యూ. మీ అందరం హెల్ప్ చేస్తాం. వెళ్ళి చక్కగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. మేడం చెప్పింది వినండి. చక్కగా జాబ్ తెచ్చుకోండి, మళ్ళీ కలవండి. ఓకేనా అండి? ఓకేనా? బాయ్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, బాయ్, జాగ్రత్త. సో దాని తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.